నేను ఎప్పుడో కాశీ వెళ్ళినా విశ్వనాథలింగం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, నాకు లోపల విశ్వనాథలింగం కనపడే అవకాశం ఉండవచ్చు. మనోనేత్రంతో చూస్తారు. అది కొంత పరిమితంగా ఉండేటటువంటి శక్తి. ఆ తపస్సు చేసి ఉన్నాడు అనుకోండి, చేసి ఉన్నవాడికి ఏం జరిగింది అన్నది కూడా ఈ కన్నులు మూసుకుని చెప్పగలిగినటువంటి శక్తిని పొందుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తిని పొందుతాడు. ఇప్పుడు ఈ కంటి వెనక ఎక్కడో రెటీనా ఉంది. ఆ రెటీనా మీద పడినటువంటి ప్రతిబింబాన్ని బట్టి ఈ కన్ను చూస్తోంది ఎదురుగుండా ఉన్న వస్తువుని. కానీ ఉన్నది అని నాకు తెలుసంతే. నేనెప్పుడు రెటీనాని చూడలేదు. ఏ కంటిని ఆధారం చేసుకుని ఇవన్నీ చూస్తున్నానో ఆ కన్ను మాత్రం తనని తాను చూసుకోలేదు. నా కన్ను నా కంటిని చూడలేదు. కానీ ఆ శాస్త్రం బాగా చదువుకున్నటువంటి వైద్యుడు ఈ కంటి వెనక ఉన్నటువంటి రెటీనా మీద పడినటువంటి చిన్న చుక్కని కూడా పట్టుకుంటాడు. నీ కంటి రెటీనా మీద ఒక చిన్న చుక్క పడింది అని పట్టుకోగలుగుతున్నాడు. ఎందువల్ల పట్టుకోగలుగుతున్నాడు? ఆయన వైద్య శాస్త్రమునందు సాధన చేశాడు. ఒక గొప్ప శిలని చూసి ఇందులోంచి శిల్పం వస్తుంది అని శిల్పశాస్త్రవేత్త చెప్పగలుగుతున్నాడు. ఆయన శాస్త్రమునందు సాధన చేశాడు. ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తి తనలోనే ఉన్నది పైకి పొటమరిస్తోంది. అది నిగూఢంగా ఉంటుంది. నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని తట్టి పైకి లేపగలగాలి. అలా తట్టి లేపలేకపోయారనుకోండి, అది ఎప్పటికీ అంతే నిద్రాణంగా ఉండిపోతుంది. ప్రతి వారికి పరమేశ్వరుడు ఏదో ఒక గొప్ప శక్తిని ఇవ్వకుండా ఉండడు. కొంతమందికి అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. ఈలోగా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కడు పరిశీలించుకుంటాడు. అందుకే అన్నిటికన్నా జీవితంలో గొప్పది ఏది అంటే, ఈ కంటికి కనపడుతున్న దాన్ని చూడడం కన్నా అసలు తన యందు దేని యందు అనురక్తి ఉన్నది అన్నది పట్టుకోవడం చాలా గొప్ప. గంగాదేవి శంకర మహారాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తోంది. ఎందుచేత ఇక పూర్వం పుట్టినటువంటి 7 కుమారుల్ని గంగానదిలో విడిచిపెట్టింది. 8వ కుమారుణ్ణి రక్షించమని శంకర మహారాజు అడిగిన కారణం చేత తనతో తీసుకెళ్లి విద్యాభ్యాసం చేయించి యోగ్యుడైన వాడిగా తయారు చేయడానికి సిద్ధపడుతోంది అన్న విషయం మీద మాట్లాడుతూ జవాబు చెప్పింది. ఆమె అంది, నేను గంగని, ప్రవాహ రూపంలో నీటిగా ఉంటాను. జీవులు చేసినటువంటి పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలదానను. త్రిపథగా అని నాకు పేరు. 3 లోకములలో ప్రవహిస్తాను. అందుకే 3 లోకములలోనూ కీర్తింపబడుతూ ఉంటాను. ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని అని పేరు. ఆమె భూమి మీద ప్రవహిస్తే భాగీరథి అని పేరు. అలాగే పాతాళ లోకంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. 3 లోకముల యందు ప్రవహించేటటువంటి లక్షణము కలిగినది కాబట్టి ఆమెకు త్రిపథగా 3 మార్గముల యందు ప్రయాణం చేస్తుంది అని. ఏ లోకంలో ప్రయాణం చేసినా ఆమె యొక్క ప్రధానమైనటువంటి స్వభావం జీవుల యొక్క పాపములను తొలగించగలగడం. అటువంటి శక్తి కలిగిన దానను. నేను మానవ కన్యగా కేవలము నీ యందు అనురక్తనై ఇంతకాలము నీతో కలిసి ఉన్నాను. అయితే మన ఇద్దరికీ కలిగినటువంటి 7 కుమారుల్ని గంగానదిలో విడిచిపెట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉన్నది. ఏమి ఆ కారణం అంటే, ఒకానొకప్పుడు వశిష్ఠ మహర్షి బంగారు చిరియలు కలిగినటువంటి మేరు పర్వత గుహలో కూర్చుని గొప్ప తపస్సు చేస్తున్నారు. ఆయన హోమం చెయ్యడానికి కావలసినటువంటి సమస్త సంభారములను కూడా నందిని ధేనువు సమకూరుస్తోంది. ఆ నందిని ధేనువు చాలా చాలా గొప్పది. అటువంటి నందిని ధేనువు ఏదుందో అది ఆ మహర్షికి కావలసినటువంటి సమస్తమైనటువంటి ఉపకరణములను సమకూరుస్తుండగా ఆయన చక్కగా హోమ కార్యాన్ని, అగ్ని కార్యాన్ని నిర్వర్తిస్తూ తాను చెయ్యవలసినటువంటి కర్తవ్యంలో ఎక్కడా కూడా వైక్లభ్యం లేకుండా వ్యవహరిస్తున్నాడు. అది దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సురభికి, కశ్యప ప్రజాపతికి కలిపి జన్మించినటువంటి ధేనువు.
ఆ సురభి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము కలిగినది. కేవలముగా పాలొక్కటి ఇవ్వడమే కాదు, ఆ రోజు చెయ్యవలసినటువంటి హోమకార్యములకు కావలసినటువంటి సమస్త సంభారములను కూడా తన పొదుగు నుంచి వర్షించగలిగినటువంటి దివ్యశక్తి కలిగినటువంటి ధేనువు. గోవు గురించి ప్రస్తావన లేకుండా ఏ పురాణం ఉండదు. గోవు గురించి ప్రస్తావన లేకుండా ఏ కావ్యమూ ఉండదు. అసలు ఆవు గురించినటువంటి స్పర్శ లేనటువంటి ఆర్షవాంగ్మయం కనపడడం చాలా అరుదు. గోవు అంత పవిత్రమైనటువంటి స్థానాన్ని అలంకరించి ఉంటుంది. అది సహజంగా పూజనీయమైనటువంటి విశేషం. అది కావ్యాల మీద, పౌరాణిక వాంగ్మయం మీద నమ్మకం ఉన్న వాళ్ళు తిరుగులేని సత్యంగా అంగీకరించి ఆరాధన చేసేటటువంటి విధానం. కాబట్టి వశిష్ఠ మహర్షి కూడా అదే పద్ధతిలో నందినీ ధేనువు యొక్క అనుగ్రహ విశేషం చేత ఆమె పొదుగు నుంచి వస్తున్నటువంటి సంభారములను ఆధారం చేసుకుని హోమకార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అలా నిర్వర్తిస్తుండగా ఒకానొకప్పుడు అష్టవసువులు అంటే దేవతాగణములు అని ఒక గణము అని నిన్న మీతో మనవి చేశాను. ఆ అష్టవసువులు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి నందిని ధేనువు కనపడింది అక్కడ. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి లేరు. బహుశः ఏ దర్భలు సేకరించడానికో ఆయన అరణ్యంలోకి వెళ్ళారు. ఈ నందిని ధేనువుని చూశారు. చూసినప్పుడు అందులో మొట్టమొదటి 7 వసువులు ఏమి మాట్లాడలేదు. కానీ 8వ వసువు పేరు ప్రభాసుడు. ఆయన యొక్క భార్య మాత్రం భర్తతో ఒక మాట అంది. ఈ నందినీ ధేనువుని గురించి చాలా గొప్పగా చెప్తారు. ఈ నందినీ ధేనువు యొక్క పాలు త్రాగినటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వ్యక్తి 10,000 సంవత్సరముల పాటు ముసలితనం, రోగం లేకుండా సంతోషంగా జీవితం చేస్తాడు. అసలు యజమాని అనేటటువంటి మాట అందగించేది ఎప్పుడు అంటే ఇటువంటి ధేనువుని కలిగి ఉన్నప్పుడు. ఇటువంటి ధేనువుకి యజమాని అయిన వాడెవరున్నాడో వాడు జీవితంలో నేను యజమానిని అని చెప్పుకుని సంతోషించదగ్గవాడు. నాకు ఈ ధేనువుని చూసినప్పుడు ఒక కోరిక మనస్సులో జనించింది. ఏమి ఆ కోరిక అంటే, భూలోకంలో మర్త్యలోకం అంటే శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి ధర్మం కలిగినటువంటి లోకం. అటువంటి లోకం ఏదైతే ఉందో ఆ మర్త్యలోకంలో, భూలోకంలో నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె ఉషీనర దేశాధిపతి యొక్క కుమార్తె. ఆమె పేరు జితవతి. ఆ జితవతికి నాకు చాలా స్నేహం. ఎవరు చెప్తున్నది? 8వ వసువు అయినటువంటి ఆ ప్రభాసుని యొక్క భార్య చెప్తోంది. నాకు జితవతికి గొప్ప స్నేహం. భూలోకంలో ఉన్న వాళ్ళకి వయస్సుతో పాటుగా అనేక వికారములు వచ్చేస్తాయి. ఆ వికారములలో అత్యంత ప్రధానమైన వికారం ఏది అంటే వృద్ధాప్యం. దాని గురించి బెంగ పెట్టుకోని వాడికి ఏ బెంగ లేదనుకోండి. ఇది సహజ పరిణామం, రాకుండా ఎలా ఉంటుంది అని జీవితాన్ని సద్వినియోగం చేసుకుందామన్న వాడికి వృద్ధాప్యం గురించిన బెంగేం ఉండదు. లేకపోతే అయ్యో నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను చాలా పనులకి ఇప్పుడు యోగ్యతని పోగొట్టుకున్న వాడిని అని బెంగ పెట్టేసుకుంటే రావలసిన వృద్ధాప్యం రాకుండా పోతుందా ఏమి? అది వచ్చి తీరుతుంది. ఏది జరుగుతుందో దాన్ని అంగీకరిస్తే ధైర్యం కలుగుతుంది. ఏది జరగదో అది జరగాలని కోరుకోవడంలో అభద్రత ఏర్పడుతుంది. అసలు జీవితంలో ఇదొక మౌలికమైనటువంటి విషయం. దీని పేరే మత్స్యలోకం. ఈ మత్స్యలోకంలో జన్మించాడు అంటే ఒక ధర్మం ఉంటుంది. వాడు సుఖము అనుభవించాలి, దుఃఖము అనుభవించాలి. కేవలము సుఖం అనుభవిస్తాను సాధ్యం కాదు, కేవలము దుఃఖం ఉంటుంది సాధ్యం కాదు. పాపము పుణ్యము రెండిటినీ అనుభవింప చేయవలసి వస్తే ఈ లోకానికి పంపిస్తారు. అందుకే పాపానికి ఫలితం దుఃఖం, పుణ్యానికి ఫలితం సుఖం. కొంతకాలం సుఖపడతాడు, కొంతకాలం దుఃఖం వస్తుంది, కొంతకాలం సంతోషంగా ఉంటాడు, కొంతకాలం ఏదో అనారోగ్యం వస్తుంది, ఎక్కడో నిప్పెడుతుంది, ఏదో బాధ వస్తుంది. అంత మాత్రం చేత బెంగ పెట్టుకోకూడదు. రెండూ అనుభవించడానికే వచ్చావు. ఏదో ఒకటే అనుభవిస్తావా ఏమి? కాబట్టి ఒకటి అలా అనుభవించావు, ఒకటి ఇలా అనుభవిస్తావు. రెండూ మంచివే. దానివల్ల పుణ్యం పోయింది, దీనివల్ల పాపం పోయింది, రెండూ పోతున్నాయి.
ఆ రెండు పోతేనే కదా విడుదల. ఆ రెండు పట్టు కూర్చుంటే విడుదల ఎక్కడుంది? కాబట్టి రెండు పోవడం మంచిదే అని అంగీకరించి సంతోషించగలిగిన వాడికి బెంగ ఎక్కడుంటుంది? బెంగ ఉండదు. అలా ఏదీ ఉండకూడదు. నాకు ఏ రోగం రాకూడదు, నాకు ఏ నిప్పి కలగకూడదు, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే ఈ లోక లక్షణమే రెండు ఉండడం అయినప్పుడు దుఃఖం రాకుండా ఎక్కడి నుంచి ఉంటుంది? అప్పుడు ఇబ్బంది వస్తుంది. నాకు మృత్యువు రాకూడదు, ఎంత బెంగ పెట్టుకుంటే మృత్యు ఆగిపోతుంది? మృత్యు వస్తుంది. మృత్యు వచ్చిన తర్వాత చేయడానికి ఏం లేదు. మృత్యు వచ్చే లోపల నేనేం చెయ్యాలి, నేను ఎంత చెయ్యగలను, అహర్నిశలు నేనేం చెయ్యగలను, నేను వెళ్ళిపోయినా నా పేరు చిరస్థాయిగా ఎలా ఉండిపోతుంది, దాని కొరకు నేను ఎంత శ్రమించగలను అని ఆలోచించడం మనిషి జీవితానికి ఉద్ధారకం. దాని వలన మనిషి కీర్తివంతుడవుతాడు. భగవంతుడిచ్చినటువంటి జీవితం సార్థక్యం చెందుతుంది తప్ప ఎప్పుడో ఒకప్పుడు రావలసినటువంటి మృత్యువు గురించి బెంగపెట్టుకుని మాత్రం చేసేది ఏముంటుంది కనుక. కాబట్టి ఈ మర్త్యలోకంలో జనులందరూ భయపడడానికి కారణములు రెండు ఉంటాయి. ఒకటి వృద్ధాప్యము, రెండు రోగము. ఈ రెండు అంటే అందరికీ భయమే. నా చిలికెత్తే నా స్నేహితురాలు ఆ ఉషీనర దేశాధిపతి యొక్క కుమార్తె అయినటువంటి జితవతి కూడా భూలోకంలో పుట్టింది కాబట్టి ఈ రెండిటితో బాధపడుతుంది కదా. సహజంగా ఈ రెండు ఆమెకి కూడా ఉంటాయి. ఇంతకన్నా గొప్ప బహుమానం ఏముంటుంది? నేను పట్టుకెళ్ళి ఈ నందిని ధేనువుని నా స్నేహితురాలికి బహూకరిస్తే ఆమె ఈ నందిని ధేనువు యొక్క పాలు తాగుతుంది. అప్పుడు ఆమె యజమానురాలు అనిపించుకుంటుంది, ఇటువంటి ధేనువు తన వద్ద ఉంది కనుక. ఈ పాలు తాగితే నా స్నేహితురాలు కూడా వృద్ధాప్యం లేకుండా ఉంటుంది. 10,000 సంవత్సరములు అలా ఉండవచ్చు నందిని ధేనువు పాలు త్రాగిన వారు భారతాన్ని అనుసరించి. కాబట్టి రోగం లేకుండా ఉండొచ్చు. దీన్ని పట్టుకెళ్ళి నా యొక్క స్నేహితురాలకి బహూకరిస్తాను, దీన్ని మనం తీసుకుపోదాం అంది. అది ఎవరిది? వాళ్ళు దేవతాగణములు. ఆ మాత్రం తెలుసుకోలేని వాళ్ళ, అంత శక్తి లేని వాళ్ళ? అది బ్రహ్మర్షి వశిష్ఠుడిది. ఆయన బ్రహ్మర్షి, గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆయన నిత్యం చేసేటటువంటి హోమానికి అది ప్రధానమైన ఉపకరణం. గోవుని తస్కరిస్తే వశిష్ఠుడు ఊరుకుంటాడా? ఆయన తపశ్శక్తి ఆయనకున్నటువంటి గొప్ప ఆయుధం. ఆయన శాపవాక్కు విడిచిపెడతాడు. ఈపాటి ఆలోచించగలిగినటువంటి సమర్థత లేని వాళ్ళ వసువులు. కానీ ఇందులో మాట్లాడుతున్నది 8వ వసువు యొక్క భార్య. నచ్చ చెప్పవలసిన వాడు, ధర్మాన్ని చెప్పవలసిన వాడు 8వ వసువు. 8వ వసువు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అంటే అందులో 2 కారణములున్నాయి. ఒకటి, ధర్మమా అధర్మమా పక్కన పెట్టండి, భార్య కోరుకుంది, ఆమె ముచ్చట తీర్చాలి, అంతే ఆలోచించాడు. 2, ఆమె దేని కొరకు అడుగుతోంది? ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి ఒక స్నేహితురాలి గురించి అడుగుతోంది. నిజానికి మనిషి రోగాన్ని కానీ మృత్యువుని కానీ జయించడానికి ఉన్న విధానం ఏది అంటే జ్ఞానము చేత జయిస్తాడు. ఈ లోకానికి ఒక గొప్పతనం ఉంది. స్వర్గలోకంలో ఉన్నాడు అనుకోండి, ఆయన పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఇక్కడ పడిపోవాలి. పాతాళలోకం లాంటి లోకాలలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా పాప ఫలితాన్ని అనుభవిస్తారు. ఈ లోకంలో మనుష్యుడిగా పుట్టినవాడు ఉన్నాడు అనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు. ఎందుచేత అంటారేమో, ఏవి ఏర్పడక తప్పదో అవి నిశ్చయంగా జరుగుతాయని సత్యాన్ని అంగీకరించగానే మనిషి మనసులో ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యం ఏర్పడిందనుకోండి, దేనికి వశపడకుండా తాను సత్యాన్వేషణ చెయ్యగలిగాడనుకోండి, ఒకనాడు శరీరము పతనమై తీరుతుంది. శరీరము సజీవముగా ఎల్లకాలము ఉండదు. మహాత్ములు కూడా వెళ్ళిపోయారు. చాలా గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు కూడా తమ శరీరములతో ఇక్కడ లేరు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోమంజాలిరే భూమిపై పేరైనం కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కాలమున్ భార్గవ అంటారు భాగవతంలో పోతన గారు. ఎవడు సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేస్తాడో, జ్ఞానము కొరకు అన్వేషణ చేస్తాడో,
వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత సత్యము రూఢముగా అనుభవంలోకి వచ్చిన నాడు ఈ శరీరము నా చేత ధరింపబడినది అనేటటువంటి సత్యము ఎరుకలోకి వచ్చేస్తే వాడు కదలని ఆత్మవస్తువుగా నిలబడి ఈ శరీరాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేస్తాడు. భగవాన్ రమణులు ఒకప్పుడు విడిచిపెట్టలా. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్భయంగా బ్రహ్మీభూతులై శరీరమన్న తొడుగుని విడిచిపెట్టేలా రామకృష్ణ పరమహంస పంచాంగం తెప్పించి తాను శరీరం విడిచిపెట్టవలసిన ముహూర్తాన్ని కలంతో గీత గీసి ఖచ్చితంగా అన్ని క్షణాలకి చొక్కా విప్పినట్టుగా శరీరాన్ని విడిచిపెట్టలా. ఎందరో మహానుభావులు సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేసిన వాడు దానికి వశపడకుండా మృత్యువుని అధిగమించాడు. మృత్యోర్మ అమృతంగమయ, అది మనకి ప్రధానమైనటువంటి సందేశం. మృత్యువు నుండి నేను అమృతత్వమును పొందెదనుగాక. ఇది చివరి మృత్యువు కావాలి. శరీరంతో వచ్చాను కాబట్టి ఆఖరిసారి శరీరం పడిపోవాలి తప్ప వేరొకసారి శరీరం పొందితే కదా పడ్డం. కాబట్టి పునరావృత్తి లేని స్థితికి నేను ఎదిగెదనుగాక. ఇది ప్రధానమైనటువంటి సందేశం. దాని కొరకు అనుష్ఠానమంతా చేస్తారు, దాని కొరకు ధర్మాచరణం, దాని కొరకు భక్తి. అంతేకాని కేవలం మౌఢ్యంతో బ్రతికేయడం కోసం ఇవన్నీ రాలేదు. అందుకోసం మహాభారతాన్ని చదువుకుంటారు తప్ప మీరు ఏదో కొన్ని వస్తువుల ద్వారా, ఉపకరణముల ద్వారా ఎంతకాలము ఎన్నిటిని జయించగలుగుతారు? జయించడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ ఉంది. పుణ్యం చేసుకున్నావా స్వర్గానికి ఎడతావు, పాపం చేశావా తిరియక్కు అవుతావు. తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణి. తిరియక్కు అవుతావు కాదు. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు, ఏది చేశావో దాన్ని పరమేశ్వరుడికి అర్పించేసి ధార్మికంగా బ్రతికావా చిట్ట చివరిక అనుభవించడానికి పాపము పుణ్యము రెండూ లేవు కనుక మోక్షానికి వెళ్ళిపోతావు. మోక్షమునకు వెళ్ళగలిగిన ప్రాణి ఎవరు అంటే ఈ మర్త్యలోకమునందు భూలోకమునందు పుట్టినటువంటి మనుష్య ప్రాణి ఒక్కడే. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. అసలు నరుడిగా జన్మించడం అంత గొప్పది. అంత గొప్ప జన్మ తన స్నేహితురాలు పొందింది అని సంతోషించడం మానేసి అక్కడ రోగాలుంటాయి, అక్కడ వృద్ధాప్యం వస్తుంది కాబట్టి నేను ఈ ధేనువుని పట్టుకెళ్ళి ఆమెకిస్తాను, ఆమె సంతోషాన్ని పొందుతుంది అని చెప్పడం ఏమిటి? దేవతాగణములకు చెందినటువంటి ప్రభాసుడు భార్యకి చెప్పవలసిన మంచి మాట చెప్పకుండా దేవతలై లోకమునకు మార్గదర్శనం చెయ్యవలసినటువంటి గణములలో ఉన్న వ్యక్తి తానే దోషం చేస్తే అది ఎంత ప్రమాదకరమవుతుంది? కాబట్టి ఇప్పుడు ఆలోచన లేకుండా భార్య మాట అంగీకరించి ధేనువుని అపహరించడానికి సిద్ధపడ్డాడు. మిగిలిన 7 సహకరించారు. వాళ్ళు కూడా ఒక మాట చెప్పాలి, ఇటువంటి పని చెయ్యకూడదు. అది బ్రహ్మర్షి వశిష్ఠుడిది. ధేనువును అపహరించడం ఏమిటి? చాలా దోషం అనాలి. అనలేదు, కానీ సహకారం మాత్రం చేశారు ధేనువుని అపహరించడం. ఇప్పుడు 7 కలిసి ఆ ధేనువుని అపహరించారు. అపహరించిన తరువాత కొంతసేపటికి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆయనకి ధేనువు కనపడలేదు. దాని పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఎంత పిలిచినా అది అంబారావం చేసి బదులు పలకలేదు. వెంటనే ఆయన దివ్య దృష్టితో చూశాడు. దివ్య దృష్టి అని ఒకటి ఉంటుందా అండి అని అనుమానపడవలసిన అవసరం ఉండదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి తెలియకుండా మనకే అంతర్లీనంగా ఒక శక్తి ఉంటుంది. ఏదైనా ఒక విషయం బాగా జ్ఞాపకానికి రాలేదనుకోండి, బాగా జ్ఞాపకానికి రాకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకుని చెప్తానుండండి అంటాడు. అంటే కన్నులు మూసుకుని ఈ కంటి ముందు కనపడుతున్నటువంటి వస్తువులతో మనసు యొక్క అనుసంధానాన్ని ఆపాడనుకోండి, మనసు ఇంతకు ముందు తాను చదివిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి అటువైపుకి వెళ్ళి స్ఫురణలోకి తెచ్చుకుంటాడు. ఈ కంటికి కనపడుతున్నవి ఆపాడనుకోండి, ఈ కన్ను మూసినప్పుడు తాను ఏది చూడాలనుకుంటున్నాడో దాన్ని మనోనేత్రం చూపిస్తుంది. అలా చూపించడం సాధ్యం కాదనుకోండి, అప్పుడు మీరు ధ్యానం అన్న మాట వాడలేరు. నేను ఎప్పుడో కాశీ వెళ్ళినా విశ్వనాథలింగం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, నాకు లోపల విశ్వనాథలింగం కనపడే అవకాశం ఉండవచ్చు. మనోనేత్రంతో చూస్తారు. అది కొంత పరిమితంగా ఉండేటటువంటి శక్తి. ఆ తపస్సు చేసి ఉన్నాడు అనుకోండి,
చేసి ఉన్నవాడికి ఏం జరిగింది అన్నది కూడా ఈ కన్నులు మూసుకుని చెప్పగలిగినటువంటి శక్తిని పొందుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తిని పొందుతాడు. ఇప్పుడు ఈ కంటి వెనక ఎక్కడో రెటీనా ఉంది. ఆ రెటీనా మీద పడినటువంటి ప్రతిబింబాన్ని బట్టి ఈ కన్ను చూస్తోంది ఎదురుగుండా ఉన్న వస్తువుని. కానీ ఉన్నది అని నాకు తెలుసంతే. నేనెప్పుడు రెటీనాని చూడలేదు. ఏ కంటిని ఆధారం చేసుకుని ఇవన్నీ చూస్తున్నానో ఆ కన్ను మాత్రం తనని తాను చూసుకోలేదు. నా కన్ను నా కంటిని చూడలేదు. కానీ ఆ శాస్త్రం బాగా చదువుకున్నటువంటి వైద్యుడు ఈ కంటి వెనక ఉన్నటువంటి రెటీనా మీద పడినటువంటి చిన్న చుక్కని కూడా పట్టుకుంటాడు. నీ కంటి రెటీనా మీద ఒక చిన్న చుక్క పడింది అని పట్టుకోగలుగుతున్నాడు. ఎందువల్ల పట్టుకోగలుగుతున్నాడు? ఆయన వైద్య శాస్త్రమునందు సాధన చేశాడు. ఒక గొప్ప శిలని చూసి ఇందులోంచి శిల్పం వస్తుంది అని శిల్పశాస్త్రవేత్త చెప్పగలుగుతున్నాడు. ఆయన శాస్త్రమునందు సాధన చేశాడు. ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తి తనలోనే ఉన్నది పైకి పొటమరిస్తోంది. అది నిగూఢంగా ఉంటుంది. నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని తట్టి పైకి లేపగలగాలి. అలా తట్టి లేపలేకపోయారనుకోండి, అది ఎప్పటికీ అంతే నిద్రాణంగా ఉండిపోతుంది. ప్రతి వారికి పరమేశ్వరుడు ఏదో ఒక గొప్ప శక్తిని ఇవ్వకుండా ఉండడు. కొంతమందికి అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. ఈలోగా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కడు పరిశీలించుకుంటాడు. అందుకే అన్నిటికన్నా జీవితంలో గొప్పది ఏది అంటే ఈ కంటికి కనపడుతున్న దాన్ని చూడడం కన్నా అసలు తన యందు దేని యందు అనురక్తి ఉన్నది అన్నది పట్టుకోవడం చాలా గొప్ప. నాకు అసలు ఏదంటే అనురక్తి, దేని మీద నాకు అనురక్తి ఉందో దాన్ని పట్టుకుని అల్లుకోవడం నాకు చాలా తేలిక. నాకు చిత్రలేఖనమునందు అనురక్తి ఉందనుకోండి, నేను ఆ శాస్త్రమునందు ప్రవీణుణ్ణి కాగలను. బాపు గారి చిన్నతనంలో బొగ్గు పట్టుకుని గదుల నిండా బొమ్మలు గీసేవారు. వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చి ఆ బొమ్మలు చూసి దెబ్బలాడుతూ ఉండేవారు. ఇంటి నిండా ఏమిటి బొగ్గులతో బొమ్మలు, అలా బొగ్గులతో గీయకూడదు, వీడికి ఈ పిచ్చి ఏమిటంటూ ఉండేవారు. కానీ ఆ పిల్లవాడు బొమ్మలు గీస్తున్నటువంటి విధానాన్ని చూసి తర్వాత ప్రోత్సహించారు. బాపు గారి బొమ్మ అన్న పేరుతో బాపు గారు ఇప్పటికీ చిరస్మరణీయుడయ్యారా లేదా అంటే, ప్రతి వారిలో ఒక కళ ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్కి చిన్నతనం నుంచి ప్రకృతిని పరిశీలించడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో పాత పల్లకీ ఉండేది. పాత పల్లకీకి గిరికీలు ఉండేవి. ఆయన గిరికీలు కదుపుతూ అందులోంచి వచ్చేటటువంటి లయబద్ధమైన శబ్దాన్ని విని ఆనందించేవారు. నా కొడుకు సంగీత ప్రియుడు, నా కొడుక్కి ప్రకృతి పరిశీలన ఇష్టం. తండ్రి దేవేంద్రనాథ చటర్జీ ప్రోత్సహించారు. దేవేంద్రనాథ ఠాగూర్ ప్రోత్సహించినటువంటి కారణం చేత ఆయన ఎంత గొప్ప కవి అయ్యారు. కవి అయి భారతదేశానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని తీసుకురాగలిగినటువంటి మహానుభావుడయ్యాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో అనురక్తి ఉంటుంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఎక్కడో శ్రీకాకుళం దగ్గర చిన్న పాఠశాలలో పనిచేసేవారు. కానీ ఆయనకి ప్రాచీన శిల్పాల మీద ఉండేటటువంటి ప్రాచీన భాషలో ఉన్న శాసనాలు చదవడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అవి పరిశీలించడానికి కావలసిన పుస్తకం కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు. ఆయన పర్లాక్మిడి జమీందారు గారి అబ్బాయికి పాఠం చెప్తూ ఆయన కోరుకున్నది ఏమిటంటే, దేవాలయాలలో ఉండేటటువంటి శిల్పాల మీద ఉన్న భాష తెలుసుకోవడానికి వీలుగా చాలా ఖరీదైన పుస్తకం తెప్పించి గ్రంథాలయంలో పెట్టండి, నేను మీకు పాఠం చెప్తాను, మీరు కోరుకున్న పాఠం చెప్తాను ఉపాధ్యాయుడుగానని జమీందారు గారితో పుస్తకం తెప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగ దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాల మీద ఉన్న శాసనాల్ని చదివి, ఒకప్పుడు ఉత్తర దేశంలో ఉన్న ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆంధ్రదేశానికి అంతటికీ కళింగం రాజధానిగా అక్కడే కేంద్రీకృతమైందని అనేక విషయాలు వెల్లడి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ప్రతి వారిలో ఏదో ఒక అనురక్తి ఉంటుంది. ఏ అనురక్తి లేకపోవడం ఉండదు. అసలు భగవంతుడు అలా సృష్టించాడు. సంగీతం మీదన్నా ఉంటుంది, ఓ బొమ్మ గీయడం మీద ఉంటుంది, ఓ మంచి మాట చెప్పడం మీద ఉంటుంది, కొందరికి పుస్తక పఠనం మీద ఉంటుంది, కొందరికి తాము కష్టపడి చదువుకున్నది 10 మందికి చెప్పడంలో సంతోషం ఉంటుంది. 10 మందికి పనికొచ్చేటట్టుగా నీ జీవితం తరించడానికి నువ్వు ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి.
లేకపోతే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చరిత్రలో నీకంటూ ఒక పుట ఉండదు. చరిత్రలో నీకు ఒక పుటని సృష్టించుకోగలిగిన సామర్థ్యం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోతే చరిత్ర యందు కలిసిపోతావు తప్ప చరిత్రలో నీకంటూ ఒక పుట మాత్రం ఉండదు. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కోట్ల మందితో వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకుండా ఉండాలి అంటే తనలో నిగూఢంగా ఏ ప్రజ్ఞ ఉన్నదో, భగవంతుడు ఏది ఇచ్చాడో దాన్ని తల్లిదండ్రులన్నా పరిశీలించాలి, గురువు గారన్నా పరిశీలించాలి, అథవా తనని తానన్నా పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే అనురక్తి తెలుస్తుంది, నాకు ఫలానా విషయం మీద అనురక్తి ఉన్నది అని. ఆ తీగ పట్టుకుని ముందుకెళ్లడం అలవాటైతే ఎంత గొప్ప వ్యక్తి అయినా కాగలడు. ఒక్కొక్కసారి మనం చేసేటటువంటి వృత్తికి మనకుండేటటువంటి అనురక్తికి ప్రవృత్తికి సంబంధమే ఉండదు. చేసే వృత్తి ఒకటి, ప్రవృత్తి పరిపూర్ణంగా ఇంకొకటి, అంత భిన్నంగా ఉంటుంది. మీరు అది గుర్తించగలిగారనుకోండి, మీ ప్రవృత్తి చేత మీరు దార్శనికులు కావచ్చు. కానీ మీరు గుర్తించకుండా వృత్తిలోనే ఉండిపోయారనుకోండి, వృత్తికి ద్రోహం చెయ్యమని నేను చెప్పను, కానీ వృత్తికి కట్టుబడి ఉండిపోయారనుకోండి, భగవంతుడి మీకు ఇచ్చిన గొప్ప విభూతి అలాగే మరుగున పడి ఉండిపోతుంది. మహానుభావుడు ఎక్కడో వైద్య కళాశాలలో పనిచేసేవారు, గొప్ప డాక్టర్. అయితేనే ఆయనలో సంగీతం మీద గొప్ప అనురక్తి ఉంది అని గుర్తించారు. గుర్తించి దానిలో సాధన చేశారు శ్రీపాద పినాకపాణి గారు. నేదునూరి కృష్ణమూర్తి గారికి కూడా గురుస్థానంలో ఉండి ప్రాణం పోయేటప్పుడు కూడా మహానుభావుడు దగ్గరికి వచ్చి నిలబడినటువంటి శిష్యులందరితోటి త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడిస్తూ ఆ వయస్సులో ఇంచుమించు 100 సంవత్సరముల వయస్సులో కూడా తాను శాస్త్రీయ సంగీతం పాడుతూ ఆ సంగీతంలోనే సాధన చేసి సామవేదంలో తరించిపోయి పరదేవత యందు ఐక్యమైపోయారు. నేదునూరి కృష్ణమూర్తి గారు విశాఖపట్టణ వాసి, 2-3 సంవత్సరాల క్రితం శరీరత్యాగం చేశారు. ఆఖరి ఊపిరి వరకు అలా సంగీత సాధన చేస్తూ సంగీతంలో పరదేవతని ఉపాసన చేస్తూ తరించిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళ వృత్తి వేరు. శ్రీపాద పినాకపాణి గారు వృత్తి చేత వైద్యుడు, కానీ ఒక వైద్యుడుగా శ్రీపాద పినాకపాణి గారు జ్ఞాపకం కన్నా శ్రీపాద పినాకపాణి గారు అనేటప్పటికీ ఆయన చేసినటువంటి సంగీత సేవ జ్ఞాపకం ఉండిపోతుంది. అంటే లోపల ఉండేటటువంటి తృష్ణ, ఏదో ఆర్తి, ఏదో జిజ్ఞాస, ఏదో విభూతి భగవంతుడు ఉంచుతాడు. దాన్ని నువ్వు పట్టుకోవడంలో ఉంటుంది. అది పట్టుకోగలిగితే ఎంత గొప్ప శిఖరాలైనా అధిరోహించవచ్చు. కానీ ప్రతిబంధకాలు ఉంటాయి, కష్టం ఉంటుంది, అంత తేలిక కాదు. వృత్తికి ప్రవృత్తికి మధ్యలో ఘర్షణ ఉంటుంది. ఒక వృత్తిలో ఉన్నవాడు ఒక ప్రవృత్తిలో రాణించాలి అంటే తనకున్న వ్యక్తిగత సమయాన్ని చాలా కేటాయించేసేయాలి. కేటాయించేసి ఎంతో సాధన చెయ్యాలి. ఒక్కొక్కసారి మనసు ఎదురు తిరుగుతుంది. ఎవరి కోసం ఈ కష్టం, ఎందుకు ఇంత కష్టం, నలుగురితో పాటు నేను సుఖపడితే పోలా అనిపిస్తుంది. కాదని నిలబడగలగడానికి ధృతిని పెంచుకోవడానికి ఆలంబనంగా అప్పుడే మహాత్ముల జీవితాలు గురువు అవసరం అవుతాయి. అవి దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగితే ఆయన మాత్రమే. నాని పాల్కీవాలా చెప్పినట్టు మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అన్నాడు పాల్కీవాలా. మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు. అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్లే ఉంటారు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరములు, 100 సంవత్సరములు జాతి యొక్క జీవనాన్ని శాసనం చేస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ రచనలు ప్రజల్ని మంచి మార్గంలో నడిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాటలు మనిషిని ఉన్నతమైన పథం వైపుకి నడిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పటికీ శరీరంతో ఉండకపోయినా కీర్తిశేషులై కీర్తి శరీరంగా మనందరి మధ్య బ్రతుకుతూనే ఉంటారు. వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాం. అందుకే సాధన చేత అంత గొప్పవారు అవుతారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏం తక్కువ కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారా? మహానుభావుడు అన్నం తినడానికి లేకపోతే విజయనగర వీధులలో భిక్షాటన చేస్తే మాధవకబళం తల్లి అని సాయంకాలం వేళ ఇంటి ముందు నిలబడితే ఒక తల్లి అన్నం వేస్తే, ఒక తల్లి పులుసు పోస్తే, ఒక తల్లి మాగాయి వేస్తే అన్నీ కలిసిపోతే
చెరువు గట్టుకెళ్లి బండ మీద ఉత్తరీయంలో పట్టుకున్నది పెట్టుకుని కలిపి తిని ఆ ఉత్తరీయాన్ని ఉతుక్కుని సంగీత హనుమ అని విజయనగరంలో ఒక దేవాలయం, అది చూడడం కోసం నేను విజయనగరం వెళ్ళాను కూడా. తాళం వేస్తూ ఉంటారు హనుమ, ఎక్కడ చూసి ఉండరు మీరు. చిన్న దేవాలయం, ఆ దేవాలయంలో పడుకునేవారు. ఆఖరికి పెళ్ళయిన తర్వాత గదిలో ఉండడానికి కాపరం పెట్టడానికి డబ్బు లేక చెన్నై పట్టణంలో పానగల్ పార్కులో చీకటి పడ్డాక కలిసి ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళు అనుకుంటారని భార్య గారు పక్కనున్న సిమెంటు బెంచి మీద పడుకుంటే ఆయన ఈ పక్క బెంచి మీద పడుకొని జీవితంలో కష్టపడి పైకొచ్చి ఆయన జీవితంలోనే గొప్ప విషయం ఏమిటో తెలుసా? అంత లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి గాయకుడు శ్మశానంలో కచేరీ చేశారు. ఎప్పుడో తెలుసా? ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్ర్యం అంటే నా ఉద్దేశం రాష్ట్రం ఏర్పడడం కోసమని ప్రయత్నం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆయన శరీరం శ్మశానానికి వెళ్లే లోపల దేశభక్తి గీతాలతో శ్మశానంలో కచేరీ చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఏ విజయనగరంలో ఆయన మాధవ కబళం అంటూ అన్నం తిన్నారో ఆ విజయనగర పురం వాసులందరూ పరమ సంతోషంతో ఆయన్ని తీసుకొచ్చి కచేరీ చేయమని అడిగితే, నేను ఏ హనుమ దేవాలయంలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని వేదిక వేయించుకుని విజయనగర పుర ప్రజలందరూ క్రిక్కిరిసిపోయి ఉండగా తంబూరా పట్టుకుని కచేరీ చేశారు. అవి జీవితాలు, అవి స్ఫూర్తిదాయక. ఇప్పటికీ తిరుమల వెడితే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ భారతం చెప్పడానికి వస్తే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది. వాళ్ళు కంఠం చేత అజరామర స్థానమును పొందేశారంతే. ఆయన శరీరం వెళ్ళిపోయింది, ఆయన మాత్రం అలాగే ఉండిపోయారు. వాళ్ళందరూ కష్టాలు పడలేదు, పువ్వులు పరిచిన మంచాల మీద పడుకున్నవారు అని మీరు అనుకోకండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి హరికథలు చెప్పేవారు. ఆఖరికి పిల్లల్ని తీసుకెళ్లి పెడితే పిల్లలు ఏడిచే లోపల హరికథ చెప్పి గబగబా ఇంటికొచ్చి వంట చేసి పిల్లలకి పెట్టి పడుకునేవారు. నెల్లూరులో హరికథ చెప్పడానికి వెడితే పిల్లల్ని ఎలా పోషిస్తావయా, పెద్ద భార్య మరణించారు ఆయనకి అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఒక ఆయన. ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి తల్లి. అంత కష్టపడిన కుటుంబంలోంచి పైకొచ్చి ఇంజనీరింగ్ చదువుకుని గంధర్వగానం చేసి ఇప్పటికీ 7 పదుల వయసులో కూడా కంఠం విప్పితే ఏమి గానం. మొన్నను నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన కూడా వేదిక మీద, ఒక వేదిక మీదే ఉన్నాం. నేను ఆ వినయం, అంత గొప్పవారై కూడా అంత అంతర్జాతీయ ప్రతిష్ట పొందిన వ్యక్తి నేను ప్రవచనం చేసే ముందు మీరు 1-2 పద్యాలు పాడితే సంతోషిస్తాను అంటే, మీరు అడిగారు కాబట్టి తప్పకుండా పాడతానని మైక్ తీసుకుని ఆయన పద్యాలు పాడి అక్కడ కూర్చుని ప్రవచనం విని వెళ్ళారు. ఒక చిన్న గదిలో ఆయన ఆ రోజు ఉండిపోయారు. అవి జీవితాలు. ఎంత వినయం! ఏదో ప్రతి చిన్నదానికి ఏదో ఇంత విభూతి ఉండేటప్పటికి ఎగిరిగిరి పడిపోవడం, అహంకారంతో జీవించడం, ఏమి జీవితాలవి? అలా ఉండకూడదు. కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఇది అంటే, భగవంతుడు ప్రతివారి యందు ఏదో ఒక విభూతిని ఉంచుతాడు, కొందరి యందే ఉంచుతాడు అన్నది అసత్యం. కట్టెలు కొట్టడంలో కూడా నైపుణ్యంతో కొట్టేవాడు ఉంటాడు, ఇల్లు కట్టడంలో కూడా అందంగా కట్టేవాడు ఉంటాడు, తలుపు చెక్కడంలో కూడా అలా చెక్కేవాడు ఉంటాడు. ఎవడి ప్రతిభ వాడి, ఎవడి రంగం వాడి. ఎవరినీ తక్కువ అనడానికి వీల్లేదు. ఒక్కొక్క తల్లి చింతపండు పిసికిన చెయ్యి కడుక్కున్న నీళ్లతో చారు పెడితే అమృతంలా ఉంటుంది. ఆవిడ వంట ఆవిడ, మీరు కాదు అని అనలేరు. కాబట్టి ఆ విభూతిని గుర్తించి వృద్ధిలోకి రావాలి తప్ప జీవితాంతం ఉపకరణాలు అడ్డు పెట్టుకుని ఎలా సంతోషిస్తావు? దేవతలయ్యుండి మంచి మాటలు చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా ప్రభాసుని యొక్క భార్య అడిగింది అని ప్రభాసుడు వెంటనే అంగీకరించి ధేనువుని ఎత్తుకుపోవడమే. ఆయన ఎత్తుకుపోయాడు. ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క దృష్టికోణం ఏర్పడుతుంది అని మీతో మనవి చేశారు. వశిష్ఠుడు చేసినటువంటి తపశ్శక్తి వలన దివ్య దృష్టి ఏర్పడింది. నువ్వు చెయ్యి, నీకు వస్తుంది తప్ప వశిష్ఠుడికి ఉంటుందా అని అడక్కో. అనుమానం ఉంటే నువ్వు చేసి చూడు, నీకు వస్తుందో లేదో చూడు. కాబట్టి తపస్సు చేశాడు వశిష్ఠుడు, బ్రహ్మర్షి అయ్యాడు. కళ్ళు మూసుకుంటే చెప్తాడు ఎక్కడేం జరిగిందో, ముందు దాన్ని వెతకకుండా చేయడు. వెతికి దొరకకపోతే చూస్తాడు. అది ఆయన సాధన. కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకు చూశాడు, ఏం జరిగిందో తెలిసి.
వాళ్ళు ఎదురుగుండా ఉండాలా? ఆయన శక్తి అటువంటిది. కమండలంలో నీళ్లు తీసుకుని శపించాడు. మీరు 7 కూడా భూమి మీద పుట్టండి అన్నాడు. మానవ స్త్రీ యందు జనించండి అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? గంగమ్మ శంతన మహారాజు గారికి చెప్తోంది. ఎందుకు తాను 7 కొడుకుల్ని గంగలో పడేసిందో, 8వ వాడిని పెంచి పెద్ద చేస్తానంటోందో పూర్వవృత్తాంతం చెప్తోంది. 7 ఆయన కాళ్ళ మీద పడ్డారు. పడి అన్నారు, మేము చేసిన తప్పు ఎక్కువ లేదు. ఈ 8వ వాడున్నాడే, ఈయన అసలు ధేనువుని అపహరించిన వాడు. మేము 7 సహకరించాం. కాబట్టి మాకు ఆయనతో సమానంగా శిక్ష వేస్తే ఎలా? మాకు శిక్ష తగ్గించండి అన్నారు. న్యాయం అంత బాగా ఆలోచించారు ఆ రోజుల్లోనే తీర్పు చెప్పేటప్పుడు. కోపానికి వశపడడం వేరు, కోపానికి వశపడకుండా ఆలోచించడం వేరు. తప్పెక్కడ జరిగిందో తప్పుకి శిక్ష వేశాడు. ఇందులో ఒక విచిత్రాన్ని మీరు గమనించండి. శిక్ష వేయబడుతున్న వాళ్ళు ఎవరు? దేవతలు. వేస్తున్న వాళ్ళెవరు? మనుష్యుడు. వశిష్ఠుడు మనుష్యుడు, వసువులు దేవతాగణాలు. దేవతల్ని నరుడు శపిస్తున్నాడు. ఎందుకు? ధర్మం తప్పితే ఒప్పుకోవాలి. ఏది ప్రధానం? ధర్మమే ప్రధానం. ఆ ధర్మం తప్పితే అంగీకరించాలి. అయినప్పుడు ఎవరు ఎంత తప్పారో అంతవరకే శిక్ష. అందరికీ కలిపి ఒకటే శిక్ష వేస్తానంటే ఎలా? కేవలం నిర్లక్ష్యం ఉన్నది శిక్షార్హుడు. నిర్లక్ష్యం లేదు, పొరపాటు ఉన్నది, క్షమించవచ్చు. ఇప్పుడు అక్కడ నిర్లక్ష్య ధోరణి, అహంకారము, తాము నిర్వర్తించవలసిన ధర్మం పట్ల వాళ్ళకి అనురక్తి లేదు. భార్యకి చెప్పవలసిన వాడు చెప్పకుండా అపహరించాడు. అందుకని ఆయన అన్నాడు, మిగిలిన 7 పుట్టగానే మీరు కోరుకున్నారు కాబట్టి అలాగే వెంటనే శరీరాలు వదిలిపెట్టేయండి. బహు తక్కువ కాలమే భూమి మీద ఉంటారు. ఎక్కువ మీరు రోగాలు రొచ్చులు ఇవేం పడక్కర్లేదు. పుట్టగానే మీకు విడుదల, మీ శాపం అయిపోతుంది. 8వ వాడు తప్పు చేసిన వాడు కదూ. ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి స్నేహితురాల్ని ఆదుకోవడానికి తగుదునమ్మా అని బయలుదేరాడు కదూ. దీర్ఘాయుష్మంతుడవుతాడు. అది పెద్ద శాపం. 8వ వాడున్నాడే, ఆయన దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. అయితే దీర్ఘాయుష్మంతుడై కేవలముగా బ్రతికెయ్యడం కాదు, దీర్ఘాయుష్మంతుడై ఉండడంతో పాటుగా ధర్మాత్మ సర్వశాస్త్ర విశారద. సంస్కృత భారతంలో అయితే ఆ మాట వాడారు. గొప్ప ధర్మాత్ముడవుతాడు. ఇక్కడ ఏ ధర్మం పట్టుకోలేకపోయావో అది మనుష్యుడిగా పట్టుకో, మళ్ళీ ఇక్కడికి వస్తావు. సర్వశాస్త్ర విశారద. తెలియని శాస్త్రం ఉండదు, అన్ని శాస్త్రాలు చదువుకుంటాడు. అంత గొప్పవాడు అవుతాడు. కానీ ఇతనికి సంతానం ఉండదు. ఇవన్నీ నరుడిగా బాధపడడానికి కారణాలు. పాపీ చిరాయుహు అంటుంటారు లోకంలో. చాలా కాలం బ్రతికితే వాడు బాగా పాపాలు చేసినవాడు అని కదా దాని అర్థం. నేను క్షమింపబడదనుగాక. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు దీర్ఘాయుష్మంతులు 100 ఏళ్లు జీవించారు. అనొచ్చా ఆ మాట? అది ఎందుకంటారంటే, దీర్ఘాయుష్మంతుడై దుఃఖములు అనుభవిస్తున్నాడు అనుకోండి, దుఃఖమునకు మమేకమైపోయాడు అనుకోండి, అప్పుడు అయ్యో పాపం అలా బాధపడ్డాడు, ఆయన పాపములను అనుభవంలోకి తెచ్చుకున్నాడు అంటారు. ఎన్ని రోగాలు రానివ్వండి, ఎన్ని కష్టాలు రానివ్వండి, అన్నిటికీ అతీతుడుగా నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతుడైతే మాత్రం ఆయన పాపిష్టివాడన్నమాట అన్వయం అవుతుందా? అవదు. ఆయన జ్ఞాని. ఆయనంతకాలం ఉండడం మనందరికీ అదృష్టహేతువు అవుతుంది. కాబట్టి దీర్ఘాయుష్మంతుడై ఉండడం కాదు, ఈ చేసిన దానికి ఫలితంగా ఏం చేస్తాడు? సంతానమును పొందడు. సంతానం ఉండదు. లేకపోతే ఇవన్నీ ఎందుకండి అన్వయం చేయడం? శాపంలో ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఏముంది? సంతానమును పొందడు, దీర్ఘాయుష్మంతుడవుతాడు, సర్వశాస్త్ర విశారదుడవుతాడు, పరమధర్మాత్ముడవుతాడు. అన్నిటికన్నా గొప్ప విశేషం ఏమిటో తెలుసా? పితుః ప్రియహితే యుక్త స్త్రీభోగాన్ వర్జయిష్యతి. అనితర సాధ్యమైన ప్రజ్ఞని పొందుతాడు. తండ్రి కొరకు స్త్రీభోగాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అసలు రాజులంటేనే కామినీ కాంచనములు వాళ్ళ జీవితాలు. అటువంటి దాంట్లో ఈ భీష్ముడికి శాస్త్రము యొక్క స్పర్శ వలన,
శాస్త్ర ప్రావీణ్యత వలన కాంచనమునందు అనురక్తి ఉండదు. తండ్రికిచ్చిన మాట వలన కామిని యందు అనురక్తి ఉండదు. కామినీ కాంచనముల యందు అనురక్తి లేక ధర్మమునందే అనురక్తి ఉన్నవాడు మహాపురుషుడు కాక వేరొకటి ఏమవుతాడు? నరుడై పుట్టి కూడా చిక్కుతున్నాడు వశిష్ఠుడు. పుట్టుకలోనే మహాభారతమన్న గుడారానికి మూలస్తంభాన్ని నిర్మిస్తున్నాడు శాపవాక్కు రూపంలో. కాబట్టి అటువంటి వాడవుతాడు. అనగానే ఈ మిగిలిన 7 అన్నారు, ఇంత గొప్పవాడుగా జీవించవలసిన వాడు కాబట్టి మేము కూడా మా తేజస్సులలో పావు వంతు ఈయనకి ధారపోసేస్తాం. కాబట్టి 1/3 వంతు తేజస్సు మాది కలుస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్లస్ పడింది. ఏమిటి? వశిష్ఠ మహర్షి శాపంలోనే ఆయనకి అన్ని రకములైన తేజస్సులను అనుగ్రహిస్తున్నాడు ఆ 8వ వసువుకి పుట్టినప్పుడు. కాబట్టి పుట్టినప్పుడే ఆ పిల్లవాడు ఎంత తేజోవంతుడు కావాలి. నిన్నటి దగ్గర నుంచి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంతటి మహాపతివ్రత సునందాదేవి భర్తని అంత గొప్పగా అనుగమించింది. ఆమె ప్రతీప మహారాజు ఎంత గొప్పవాడు, జితేంద్రియుడను అని చెప్పుకున్నాడు. భార్య యందు తప్ప నాకు కామము లేదు అని చెప్పుకున్నాడు. నా కామమంత ధర్మబద్ధం, అన్య స్త్రీ యందు నా మనసు ప్రవర్తించదు అని చెప్పుకున్నాడు. అటువంటి తాత. శంతన మహారాజు వృద్ధుల్ని ముట్టుకుంటే వాళ్ళకి యవ్వనం వస్తుంది. అటువంటి తండ్రి. సమస్త ప్రాణుల యొక్క పాపములను తొలగించగలిగిన శక్తి కలిగినటువంటి దివ్యమైనటువంటి స్వరూపమున్నది గంగమ్మ తల్లి. 7 వసువుల యొక్క పావు వంతు తేజస్సు కలిసింది. అదొక గొప్ప విశేషం. వశిష్ఠ మహర్షి శాపంలోనే దీర్ఘాయుర్దాయాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని, స్త్రీభోగాన్ని విసర్జించగలిగినటువంటి గొప్ప ఆత్మశక్తిని అనుగ్రహిస్తున్నాడు. ధర్మాత్ముడు అని చెప్తున్నాడు. ఇన్ని విశేషాలు ప్లస్ లో పక్కన పడిపోతున్నాయి. ఇవన్నీ కలిపి 8వ పిల్లవాడు పుట్టాడు. మరి బాలార్క తేజస్సు కాక ఎలా ఉంటాడు ఆ పిల్లాడు? అందుకుని నీకు వీడిని చూస్తే బ్రతికించుకోవాలని కోరిక పుట్టింది. 7 విషయంలో నీకు ఇది పుట్టలా శంతన మహారాజా? నేను 7 పట్టుకెళ్లి గంగలో పడేశాను అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నా ఒళ్ళోనే పడేసుకున్నాను. అక్కడ నీటిగా ఉన్నాను, ఇక్కడ మానవ రూపంలో ఉన్నాను. నా ఒళ్ళోనే పడేసుకుని వాళ్ళకేం చేశాను? మళ్ళీ వాళ్ళ తేజస్సులతో వాళ్ళ దేవతా పదములను పొందడానికి వీలుగా ఈ శరీరముల నుంచి విడుదలను కటాక్షించాను. అది వాళ్ళని నేను అనుగ్రహించినటువంటి విశేషం. అది తెలియక నన్ను పరుషంగా భావన చేసి ఉంటావు బహుశః అని. ఇన్ని కారణముల చేత ఈ పిల్లవాడు ఇంతటి తేజోవంతుడు. ఈ పిల్లవాడిని నేను తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి చాలా చాలా యోగ్యుడైనటువంటి కుమారుడిగా తీర్చిదిద్ది తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. నేను మానవ వనిత యొక్క రూపాన్ని ధరించి నీకు భార్యనైనందుకు ఇంత గొప్ప పిల్లవాణ్ణి నీకు కుమారుడిగా ఇవ్వగలిగాను అని తృప్తి పొందుతాను. అది నీకు భార్యగా కొంతకాలం నేను ఉన్నందుకు నేను పొందేటటువంటి సంతోషం అని ఆ భార్యాస్థానం యొక్క విలువని ఆవిష్కరిస్తూ ఆమె పిల్లవాణ్ణి తీసుకుని నిర్గమించింది. ఇక్కడ శంతన మహారాజు మళ్లీ వివాహం చేసుకోలేదు. ఆయన కేవలం ఆ గంగాదేవి యొక్క తలపులతో ఉండిపోయాడు. చాలా కాలం అలాగే ఉండిపోయాడు. కొంతకాలం అయిపోయింది. మళ్ళీ ఒకనాడు గంగా తీరంలో వేటాడడానికి వెళ్ళాడు. ప్రజల్ని కన్నబిడ్డలలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ గంగా తీరంలో అరణ్యంలో వేటాడడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా రోజు ఆయన చూసేటటువంటి గంగా ప్రవాహం చిక్కిపోయి కనపడేది. గంగా ప్రవాహం చిక్కిపోవడం అంటే ఎలా తెలుస్తుంది? ఒడ్లు తరిగిపోతాయి. ఒడ్లు ఉరుసుకుంటూ నది ప్రవహించిందనుకోండి స్థూలంగా ఉంటుంది. ఒడ్లు బయటికి వచ్చేసాయి అనుకోండి, ఇసుక తిన్నెలు పైకి వచ్చేసి మధ్యలో సన్నగా ప్రవహిస్తోంది అనుకోండి, అకస్మాత్తుగా గంగ సన్నబడిపోయి చిక్కిపోయినట్టుగా ఉంటుంది కాదు. అయితే నన్నయ్య గారి భావన చాలా గొప్పది. ఇదేమిటి ఇన్నాళ్ళు ఇంత ఒరవడితో ప్రవహించే గంగ ఇంత చిక్కిపోయిందేమి ఇవ్వాలా అనుకుని ఆయన అనుకున్నట్ట, బహుశా నన్ను విడిచి వెళ్ళినటువంటి బెంగ చేత చిక్కిపోయిందేమో అనుకున్నట్టు. ఇవాళ చిక్కిపోవడం ఎందుకు? విడిచి వెళ్ళిపోయిన బెంగ అయితే ఎప్పుడు మరునాడే చిక్కిపోవాలిగా గంగ. మరి ఇన్నాళ్ళు బాగుందిగా ప్రవాహం అని అనుకుని నిన్నటి వరకు ప్రవహించిన గంగ ఇవాళే చిక్కిపోవడం ఏమిటి? ఆశ్చర్యం కదా.
ఏదో క్రమక్రమంగా ఏదో వర్షాలు తగ్గో ఎండలు బాగా ఎక్కువైపోయి గ్రీష్మ ఋతువు రావడం వల్ల నీరు ప్రవాహం తగ్గిపోయి ప్రవాహం సన్నబడింది అంటే అర్థం ఉంది. నిన్ననేమో బ్రహ్మాండమైన జరితో ప్రవహించిందా, ఇవాళేమో సన్నబడిపోయిందా, ఏమిటి కారణం అని అన్వేషిస్తూ అలా ముందుకు వెళ్ళాడు. ఒక పిల్లవాడు కనబడ్డాడు. వాడు దివ్యమైనటువంటి భూషణములు ధరించాడు, గొప్ప రాచ తేజస్సుతో ఉన్నాడు. వాడు ధనస్సులోంచి బాణములను తీసి ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించినటువంటి నైపుణ్యము వలన గంగా ప్రవాహానికంతటికీ అడ్డుకట్ట కట్టాడు. ఎవరికి? అమ్మతో అడుగుంటున్నాడు అని దాని అంతరార్థం. గాంగేయుడు, గంగ యొక్క కుమారుడు కాబట్టి ఆ ప్రవాహం ఆ బాణముల యొక్క పరంపర వలన అది అడ్డొచ్చిన కారణం చేత ప్రవాహం వెనక్కుండిపోయి నీళ్లు తక్కువ వస్తూ చిక్కిపోయి, నీటిని ఇలా బాణములతో అడ్డుకట్ట వేయడం అంటే మాటలు కాదు కదా. ఈ పిల్లవాడికి ఇంత చిన్న వయస్సులో ఇంత శక్తి ఎలా వచ్చింది అన్నది మొదటి ఆశ్చర్యానికి కారణం. రెండు, ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలో ఏదో తండ్రితనం పొంగింది. కొడుకు కదు, ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క హృదయము నుండి కదిలినటువంటి తేజస్సే కొడుకుగా వస్తుంది అని. అందుకే తండ్రి ఈ భూమి మీద కొడుకు రూపంలోనే జీవితానికి కొనసాగింపును పొందుతాడు అంటుంది శాస్త్రం. కాబట్టి ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలోని తండ్రితనం పొంగి సంతోషించాడు. ఎవరి పిల్లవాడు అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈలోగా ఆ గంగా నీటి రూపంలో ఉన్నటువంటి గంగమ్మ స్త్రీ రూపాన్ని ధరించి మళ్ళీ పైకి లేచి వెళ్ళి కొడుకు చెయ్యట్టుకుని ఆడుకుంటున్న పిల్లవాడిని కొడుకుని చెయ్యి పట్టుకుని అమ్మ తీసుకొస్తుందే అలా తీసుకొచ్చి. ఎంత నాటకీయమైన వర్ణనండి! శబ్దము చేత ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అంత అందంగా కళ్ళకి కనపడేటట్టుగా చూపిస్తారు. అది రచన అంటే. అందుకని వాళ్ళు ఋషి సదృశులు అయ్యారు, ఋషులే మహానుభావులు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దివ్య భూషణాలంకృత దేహుడైన కొడుకు వలపలి చేయూది కోమలాంగి దివ్యనది ప్రీతితో తనుదెంచి పతికి చూపి భూనాథ వీడు నీ సునుడనియే. ఆ పిల్లవాడిని చేయి పట్టుకుని అన్ని భూషణాలు పెట్టుకున్న వాడిని దగ్గరికి తీసుకొచ్చి చాలా ఆశ్చర్యంతో చూస్తున్న శంతన మహారాజు గారిని ఉద్దేశించి గంగమ్మంది, భూనాథ, ఓ భూమికి పతి, ఒకప్పుడు నాకు పతివే. ఓ భూనాథ, ఓ మహారాజా, నీకు తగిన కుమారుణ్ణి ఇస్తానన్నాను కదూ, గొప్ప వారసుణ్ణిస్తున్నాను. ఇంత గొప్ప తేజోమూర్తి, ఇంత గొప్ప బాహుపరాక్రమం ఉన్నవాడు, ఇంతటి విలువిద్యా నిపుణుడు, ఇదిగో ఈ పిల్లవాడు నీ కుమారుడే, వీడు నీ సూనుడనియే, వీడు నీ కుమారుడే, వీడిని స్వీకరించు అని పిల్లవాడి చెయ్యి ఆ శంతన మహారాజు గారి యొక్క చేతిలో పెట్టి ఆ పిల్లవాడి గురించి కొన్ని విశేషాలు చెప్పింది. ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు? సాంగంబులగుచుండ సకల వేదంబులు సదివి వశిష్ఠుతో సకల ధర్మ శాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నిర్చిన ఎట్ల నేర్చి పరమాస్త్ర విద్యన పరశురాముండెంత దక్షుడంతియకడు దక్షుడయ్యే ఆత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి ఒప్పుగునువు వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ చనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పెదయుపోలే సంతసిల్లి భూవిభుండు. ఆ పిల్లవాణ్ణి పరిచయం చేస్తూ గంగమ్మ కొన్ని మాటలు చెప్పింది. సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో. ఓ శంతన మహారాజా, ఈ పిల్లవాడు వేదములను అంగ ఉపాంగములతో చదువుకున్నాడు. వేదం చదువుకున్నప్పుడు వేదాంగములు ఉపాంగములు అని ఉంటాయి. అలా చదువుకున్నాడు అనుకోండి, ఆయనలా మాట్లాడగలిగిన వాడు ఇక లోకంలో ఉండడు. అంత గొప్ప విద్వాంసుడు అని పేరు. ఇవన్నీ చదువుకున్నాడు. ఎవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా? వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. ఏ వశిష్ఠుడు? ఆ వసువు యొక్క శాపానికి కారణమైన వాడు. అసలు మనుష్య రూపంలో ఈ దేవవ్రతుడు అని పేరు పెట్టింది. తర్వాత భీష్ముడు అయ్యాడు. ఈ పిల్లవాడు పుట్టడానికి ఎవరు కారణమో, ఎవరు శాపం ఇచ్చారో ఆ వశిష్ఠుడే ఈ శాస్త్రాలన్నీ పిల్లవాడికి నేర్పాడు. అదేమిటి అంటే, ఇది జీవితంలో బాగా అలవాటు పడాలండి.
ఇది బాగా రావాలి సాధనలో. ఒక తప్పు చేశాడు, తప్పుని తప్పుగా పరిశీలనం చేయి, నిర్మోహమాటంగా చెయ్యి. అది నిర్లక్ష్యమైతే ఇంకొకసారి జరగకుండా ఉండేటట్టుగా వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని పాఠం నేర్పు. శిక్ష ఎందుకు ఉండాలి అంటే వ్యవస్థ నశించిపోకుండా, ఇంకెప్పుడు అటువంటి నిర్లక్ష్య భావన మనసులోకి రాకుండా శిక్ష వెయ్యాలి. అది అటువంటి నిర్లక్ష్యం కాదు, అవగాహన దోషం, పొరపాటు జరిగింది, మన్నించి ఇక ఇలా చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో చెప్పి వదిలిపెట్టారు తప్ప ఒక పొరపాటును పట్టుకుని, ఒక తప్పు పట్టుకుని అతను పూర్వం చేసిన మంచినంతటినీ కప్పెట్టేయకూడదు. ఓ తప్పు చేశాడు, ఆ తప్పు వరకు మాట్లాడంతే. ఆ తప్పుకి అతను అంగీకరించాడు, నిజమండి పొరపాటే, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, నన్ను క్షమించండి అన్నాడు, అంతే, వదిలిపెట్టేయాలి. ఉత్తర క్షణం వదిలిపెట్టేయి. ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, అవి జ్ఞాపకం తెచ్చుకో. ఆ మంచి పనుల విషయంలో, ఆ సమర్థత విషయంలో నువ్వు ఒక్క క్షణం కూడా మళ్ళీ చీకట్లోకి తోసేసే ప్రయత్నం చేయకూడదు. ఇది ఇదే, అది అదే, అలా పరిశీలించడం రాగలిగితేనే జీవితం. తెల్లవారకట్ట బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచాడు రావణాసురుడు, చాలా గొప్ప విషయం అన్నారు వాల్మీకి మహర్షి. నిద్రలేస్తూనే పరకాంతని స్మరించాడు, దుర్మార్గుడు అన్నాడు. మంచిని మంచెను, చెడుని చెడెను. మంచిని చెడు చేత కప్పకు, చెడుని మంచి చేత కప్పకు. చెడుని చెడుగా మాట్లాడు, మంచిని మంచిగా మాట్లాడు. మంచిని ప్రేమించు, చెడుని పోగొట్టడానికి ప్రయత్నించు. అది చెక్కడం, అది దార్శనికత. అప్పుడు నువ్వు ఉన్నందుకు ఒక ప్రయోజనం. అలా లేకుండా జీవించకూడదు. ఎక్కడ నీ ధర్మం ఏదో నీకు ఒక పరిపూర్ణమైన అవగాహనతో ఉండగలగాలి. ఒకనాడు వసువుగా తప్పు చేశాడు, శపించాడు, తానే అన్నాడు సర్వశాస్త్ర విధుడవుతాడన్నాడు. ఆ పిల్లవాడు పుట్టాడు, గంగమ్మ తీసుకొచ్చి పాఠం నేర్పంది. ఏమిటి కష్టం నీకు? వీడు ఎప్పుడో వసువుగా ఉన్నప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు పాఠం చెప్పనడానికే. ఇప్పుడు ఇంకొకటి, తన శాపం చేత మనుష్యుడిగా వచ్చాడు. మనుష్యుడన్నవాడు గురువును ఆశ్రయించి శాస్త్రాలు నేర్చుకోవాలి. పిల్లవాడు వచ్చి నమస్కారం చేసి అడిగాడు, హే బ్రహ్మన్ పాఠం నేర్పండి అని అడిగాడు. తల్లి తీసుకొచ్చి పాఠం నేర్పమని అడిగింది. చెప్పకపోతే ఎలా? చెప్పాడు వశిష్ఠుడు. ఎంత ఆశ్చర్యం! వీడు నా ధేనుని ఎత్తుకుపోయినవాడు, నేనే చెప్పించాను, వీడికా పాఠం అనలేదు వశిష్ఠుడు. అందుకు వినాలి భారతం. ఎక్కడ వరకు తప్పో అక్కడ వరకే, ఏది ఒప్పో అది ఒప్పు. నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. అది ఏ రాగద్వేషముల చేత కప్పబడకుండా నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలి. అలా అది జీవితం అంటే, అది మర్యాద అన్న 3 అక్షరాలు. అందుకే ఒకనాడు తప్పు చేశాడు, శపించాడు, ఇవాళ శాస్త్రం నేర్పమని అడిగాడు, శాస్త్రాలు నేర్పాడు. అయితే విశేషం ఏమిటో తెలుసా? వశిష్ఠుడి దగ్గర ఇంత విద్యాభ్యాసం చేసిన వాళ్ళు మీకు ఇద్దరే కనపడతారు. ఒకడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు, వీళ్ళిద్దరే. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో. ఏం మామూలుగా పాఠం నేర్చుకోవడం కాదు వశిష్ఠ మహర్షి దగ్గర. ఎలా నేర్చుకున్నాడో తెలుసా? సాంగంగా సకల వేదాలు నేర్చుకున్నాడంటే అంగములతో కలిపి నేర్చుకున్నాడు. వేదం చదువుకోవడమే చాలా గొప్ప, ఎందుకంటే స్వరప్రోక్తం. అది ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ఆ స్వరములు తెలియాలి. ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ సమంగా పలకాలి, ఎక్కడ కిందకి దింపాలి, స్వరం తెలియాలి. గురువు గారి దగ్గర కూర్చొని చదువుకోవాలి. దానికి అంగములు ఉంటాయి. మళ్ళీ వేదములకు శిక్ష అని ఉంటుంది. వేదమునంతటినీ కూడా మీరు ఒక పురుషుడిగా భావన చేశారనుకోండి, పురుషుడిగా భావన చేస్తే వేదములకు శిక్ష అనబడేటటువంటి అంగము, దాని యొక్క ఒక శాస్త్రం, అది కూడా చదువుకోవాలి. ఆ శిక్షాశాస్త్రము వేద పురుషునికి నాసికాస్థానమై ఉంటుంది, ముక్కు అయి ఉంటుంది. ముక్కు ఏం చేస్తుంది? ఊపిరి పీలుస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ ఊపిరే వాక్ అవుతుంది, శబ్దం అవుతుంది. అందుకే ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, మీరు మాట్లాడలేరు. ఇప్పుడు ప్రయత్నం చేయకండి, కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి. నేనైనా వాక్య నిర్మాణం చేసేటప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక లెక్క ఉంటుంది. నేను ఇంత భావాన్ని వ్యక్తీకరించడానికి ఇంత వాక్యాన్ని నిర్మాణం చేసినప్పుడు నా ఊపిరి అక్కడ వరకు సరిపోతుందా? నా ఊపిరి ఆ వాక్య నిర్మాణంలో వ్యయం అయిపోతోంది అనుకోండి, నేను కొద్ది వ్యవధానాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ ఆపవచ్చో అక్కడ ఆపి తర్వాత పదాన్ని ఎంచుకోవడానికి ఆగి ఊపిరి తీసి మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. దాని మధ్యలో కించిత్ మౌనం వస్తుంది. అది లేదనుకోండి, ఊపిరి తీయకపోతే మళ్ళీ ఎలా వ్యయం చేసి మాట నిర్మాణం చేస్తాను?
ఊపిరి తీయకపోతే మాట రాదు. శిక్షాశాస్త్రం ఏం చేస్తుందంటే అక్షర శుద్ధి చెప్తుంది. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఎన్ని మాత్రలతో పలకాలి, ఎంత దీర్ఘం తీయాలి, ఎంత శబ్దాన్ని ఉపయోగించాలి, ఎంత ఊపిరి వాడాలి. అసలు ఆ శిక్షాశాస్త్ర పండితులు ఇవాళ తగ్గిపోతున్నారు. అసలు ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న విద్వాంసులు, నేను శ్రీశైలంలో ఒకసారి రుద్రాక్ష మంటపాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం వెళ్ళినప్పుడు అందులో చూశాను. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఆ శాస్త్రాన్ని మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్షరములు ఎంత పలకాలో తెలిసి పలుకుతున్నాడు అనుకోండి, అసలు వినడానికే ఆ భాష, ఆ మాట్లాడుతున్న తీరు అంత అందంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. పరదేవతా స్వరూపమై నిలబడుతుంది. ఆ శబ్దము ఆకర్షిస్తుంది, కట్టి పడేస్తుంది. అది శిక్షాశాస్త్రం. వేదమునకు పురుషుడై నాసికా స్థానంలో, ముక్కు స్థానంలో ఉంటుంది. ఆ శిక్షాశాస్త్రం అంతా చదువుకున్నాడు అనుకోండి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంత ఊపిరి వాడాలో, ఎంత శబ్దాన్ని ప్రయోగించాలో అన్నీ తెలుస్తాయి. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేద పురుషుడి యొక్క నోరు ఉంటుంది, అది వ్యాకరణం. వ్యాకరణం వాక్య నిర్మాణ ప్రజ్ఞ యందు దోషము లేకుండా చూస్తుంది. ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తున్నారనుకోండి, ఆ విభక్తి ప్రత్యయాలు అవి బాగా తెలిసే అనుకోండి, ఎక్కడా కూడా దోషం లేకుండా వాక్య నిర్మాణం చేస్తే నా భావము మీకు అర్థమవుతుంది. వాక్య నిర్మాణంలో దోషాలు ఉన్నాయనుకోండి, నేను చెప్తున్న మాట మీకు అర్థం కాదు. ఆ వ్యాకరణ శాస్త్రం అంత ప్రధానం వాక్య నిర్మాణంలో. అందుకే వ్యాకరణం చెప్పాలి అంటే శివాలయంలో కూర్చుని చెప్తారు. వ్యాకరణ మంటపాలని శివాలయంలో ఉంటాయి. ఆ వ్యాకరణ శాస్త్రం వేద పురుషుని యొక్క నోరు. ఆ వ్యాకరణ శాస్త్రం అంతా చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేద పురుషుడి యొక్క పాదములు ఛందస్సు. అందుకే కదా మనం 4వ పాదం 3వ పాదం అంటాం. ఏదైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కవిత్వం లోకానికి అందించేటప్పుడు ఒక ప్రధానమైన నియమం ఉంటుంది. ఏది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని ఛందో రూపంలో ఇస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం ఉండదో దాన్ని వచన రూపంలో ఇస్తారు. మీరు భారతమే చదువుతున్నారనుకోండి, వా అని ఉంటుంది, అంటే వచనము అంటే దాని అర్థం ఏంటంటే బాగా చదువు, కానీ నువ్వు అంత బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఉండదు అని. అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, జాజి మల్లి లవంగా మామిడి ఇవన్నీ ఉన్నాయి, ఇవేవో ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తుండకుండా అడిగి ఉందని గుర్తున్నా చాలు. అప్పుడు ఆ వర్ణనలు వచనంలో చేస్తారు. చాలా ప్రధానమై మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిందనుకోండి, ఛందోబద్ధం చేస్తారు. ఛందోబద్ధం చేస్తే ఏమవుతుంది అంటే కవిత్వానికి సొబగు చేకూరుతుంది, ధారణ ఎందు నిలబడుతుంది. పద్యం 10 మాటలు చదివారనుకోండి, ధారణలోకి వస్తుంది, కంఠగతం అవుతుంది, కావలసినప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. ఆ పద్యంలో ఎంత ధర్మం చెప్పారు మీకు అక్కరకు వస్తుంది, మీరు ఆచరిస్తారు. అందుకని కవిత్వాన్ని ఛందోబద్ధం చేస్తారు. ఛందస్సు వేద పురుషుని యొక్క పాదములు. అందుకని ఛందస్సు బాగా తెలియాలి. ఆ ఛందస్సునంతటినీ కూడా వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అలాగే నిరుక్తము. నిరుక్తము అంటే వేద పురుషుని యొక్క చెవులు. నిరుక్తం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే వేదమునందు ఉపయోగించినటువంటి పదముల యొక్క అర్థము తెలుస్తుంది. నిఘంటువు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఏదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే నిఘంటువులో చూస్తారు, చూస్తే తెలుస్తుంది. సంస్కృతం అనుకోండి, అమరకోశంలో చూస్తారు, తెలుస్తుంది, ఓ ఈ పదానికి ఇది అర్థం అని తెలుస్తుంది. కానీ సాధారణంగా ఆ మాటని బయట ఉపయోగించినప్పుడు, లౌకికంగా ఉపయోగించినప్పుడు, వేదంలో ఉపయోగించినప్పుడు చాలా తేడా ఉంటుంది అర్థం. వేదంలో ఉపయోగించేటటువంటి పదముల యొక్క అర్థములు తెలియాలి అంటే దానికి ఉండే నిఘంటు సమానమైన గ్రంథం ఇది అంటే నిరుక్తం. అప్పుడు వేదార్థం బాగా తెలుస్తుంది, చెప్తున్న మంత్రం మీద అధికారం వస్తుంది, ఎలా పలకాలో అలా పలుకుతాడు. శిక్షాశాస్త్రం తెలుసు కాబట్టి దేవతల యొక్క అనుగ్రహాన్ని వశం చేసుకుంటాడు, వాక్కు చేత సాధిస్తాడు కార్యాన్ని. ఇప్పుడు అటువంటి చాలా గొప్పదైన నిరుక్తాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే జ్యోతిషం. జ్యోతిషం వేద పురుషునికి నేత్రస్థానంలో ఉంటుంది. ఈ కన్ను ఉందనుకోండి, నేను దూరంగా ఉన్నది చూడగలుగుతాను. ఇక్కడ కూర్చుని ఎక్కడో వెలుగుతున్న దీపాన్ని చూస్తున్నాను.
కన్నులు లేవనుకోండి, దూరంగా ఉన్నదాన్ని చూడలేడు, తడువుకుని బ్రతకాలి. జ్యోతిషం ఏం చేస్తుందంటే ప్రధానంగా నువ్వు ఏ కర్మలను ఏ కాలమునందు అనుష్ఠించి దేవతల యొక్క అనుగ్రహమును పొందవచ్చో లెక్క కట్టి కాలమును గణన చేసి ముందుకి చూస్తుంది. గ్రహముల యొక్క కదలికలని తెలుసుకుంటుంది. తెలుసుకుని శుభాశుభ ఫలితములలో అశుభాన్ని పరిహరించుకుని శుభాన్ని పొందడానికి, దైవ సంబంధమైన కర్మ చెయ్యడానికి యోగ్య కాలమును నిర్ణయం చేస్తూ ఉంటుంది. అలా చెయ్యాలి అంటే ముందుకి చూడగలిగిన శక్తి కలగాలి. అది జ్యోతిష శాస్త్రం అంటారు. అందుకే మహాభారతంలో భీష్ముడు ఉత్తర క్షణం వేళ్ల మీద లెక్క కట్టి చెప్తాడు, అధిక మాసాలతో పూర్తయిపోయింది అరణ్యమాస అజ్ఞాతవాసములు అంటాడు. కాల గణనము తెలుస్తుంది. అది తెలిసున్నవాడు కాలాతీతుడు కాగలడు. జ్యోతిష శాస్త్రం భారతదేశము గర్వించదగ్గ శాస్త్రం. అంత గొప్ప శాస్త్రం ఆ శాస్త్రం. కాబట్టి అది వేదపురుషుని యొక్క నేత్రస్థానం. అటువంటి జ్యోతిష శాస్త్రాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే కల్పము అని ఒక అంగము వేదమునకు. కల్పము బాహుస్థానంలో ఉంటుంది. బాహువులు ఉన్నాయనుకోండి, చేతులు పని చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కల్పం ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక గొప్ప అనుగ్రహాన్ని దేవతల ద్వారా పొందాలి అని అనుకున్నారనుకోండి, ఏదో ఒక వ్రతం చెయ్యాలి, లేకపోతే ఒక హోమం చెయ్యాలి. ఆ హోమానికి ఇటకలు ఎలా పేర్చాలి, ఏవి తేవాలి, ఎంత నిడివి ఉండాలి, ఏ పదార్థములు ఉపయోగించాలి, ఏ మంత్రములను సంపుటీకరణం చెయ్యాలి, వాటిని ఎలా పలకాలి, ఏ పద్ధతిలో ఉపయోగించాలి, ఈ పదార్థం ఎప్పుడు వెయ్యాలి, ఏది ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా పూర్తి చెయ్యాలి, ఇవన్నీ కూడా కల్పం చెప్తుంది. అందుకే సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము అంటారు. కల్పము అంటే అది అట్లు చేయవలెను అది చెప్తుంది. ఆ కర్మ విధానాన్ని చెప్తుంది. ఈ కల్పాన్నంతటినీ నేర్చుకున్నాడు. దాని మీద అధికారి మహానుభావుడు. అందుకే రాజసూయాగం చేసేటప్పుడు ధర్మరాజు గారంతటి వాడు భీష్ముణ్ణి ఏది ఎక్కడ ఎలా జరుగుతోందో అలా జరిగేటట్టుగా ఉన్నదా లేదా పరిశీలించడానికి నియామకం చేశాడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి. ఇంత శాస్త్రపారంగతుడు. ఇవన్నీ కూడా వేదము యొక్క అంగములంటారు. కాబట్టి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఈ 6 వేదము యొక్క అంగములు. ఇక ఉపాంగములు కొన్ని ఉంటాయి. అవి న్యాయము, మీమాంస, పురాణము అని పిలుస్తారు. ఇందులో నేను పెద్ద విశేషంగా ఈ ఉపాంగముల గురించి స్పృశించను గాని, న్యాయం ఎందుచేత అంటే సమయం సరిపోవద్దు. న్యాయశాస్త్రమునకే తర్కశాస్త్రము అని పేరు. తర్కం ఏం చేస్తుందంటే ప్రతిపాదించిన సిద్ధాంతమును రూఢము చేస్తుంది. అంటే మంగళప్రదమైన దాన్ని దేన్నైనా మీరు నిలబెట్టారనుకోండి, అది పడిపోకుండా ఆపాలి. పెళ్లి రాట అని ఒకటి వేస్తుంటారు. పెళ్లి చేసేటప్పుడు ఇంటి ముందు ఓ రాట వేస్తారు. ఆ రాట వేసేటప్పుడు ఓ గొయ్యి తీసి అందులో ఓ రాట పెట్టి ఏదో మట్టి కప్పుతారు. మట్టి కప్పిన వాడు ఏం చేస్తాడంటే ఈ రాట పడిపోయే వరకు చూడటం కాదు, పడిపోతుందేమో తనే చూసుకుంటాడు, ఊపుతాడు. ఊపితే ఓ ఇంత గాలి వచ్చినా ఏ ఆవో వచ్చి గుద్దినా ఇది పడిపోతుంది, ఇంకా బలంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే 4 రాళ్లు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. గుణపాన్ని వెనక్కి తిప్పి బాగా గుచ్చుతాడు, బాగా రాళ్ళు అందులో నొక్కుతాడు, పాదంతో తొక్కుతాడు, మట్టి తీసుకొచ్చి వేస్తాడు. బాగా నొక్కిన తర్వాత రాట కదుపుతాడు, కదలట్లేదు. ఇప్పుడు గుణపం పట్టుకుని లోపలికి పోతాడు. తాను ఏ రాట వేశాడో ఆ రాటని తానే కదిపి కదులుతోందని తెలుసుకుని కదలకుండా నిలబడే వరకు తానే బలవత్తరం చేస్తాడు. న్యాయశాస్త్రం అంటే తర్కము. న్యాయశాస్త్రం అంటే నేను చెప్తున్నది ఏదో న్యాయస్థానాల్లో తీర్పులకు సంబంధించింది కాదు. తర్కము అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు నేను దీన్ని ఇలా చెప్తే అవతల వాడికి అనుమానం ఉండిపోతుందా, అనుమానం లేకుండా నివృత్తి అవడానికి ఎలా చెప్పాలి ఆలోచన చేస్తాడు. తాను శ్రోత అవుతాడు. ఇది నేను ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇది ఇలా ఎలా జరుగుతుందండి అంటారు కదా. వాడు అనుమానంతో ఇంటికెడితే విన్న అన్నిటికన్నా ఇది ఇలా ఎందుకు ఉండిపోయిందో చెప్పలేదే దుర్మార్గుడు అనుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇది నేను శ్రోతనై ఏది అనుమానం ఉండిపోతుందో అది నేను గుర్తు పెట్టుకుని అనుమానం పోవడానికి బాగా రాట పాతాలి. అది పోవడానికి వీలుగా నేను సిద్ధాంతాన్ని బలపరచాలి. నేను చెప్పిన దాన్ని
న్యాయంగా హేతుబద్ధంగా చెప్పాలి. అలా చెప్తే తర్కశాస్త్ర ప్రవీణుడు అంటారు. అది ఒక మాటని ఆవిష్కరించడంలో అంతటి ప్రజ్ఞాశాలి అవుతాడు. అలా కుదరదన్ననాడు అసలు దాన్ని ప్రతిపాదన చేయదు. ఎంత నియంత్రణ వస్తుందో చూడండి. అది తర్కం అంటారు. మీమాంస అంటే నిదానికి విచారణ అని. మీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు ఉంటాయి. పూర్వమీమాంస అంటే కర్మశాస్త్రం మీద, ఉత్తరమీమాంస అంటే వేదాల జ్ఞాన భాగం మీద బ్రహ్మసూత్రములు అని. పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ రెండు కలిపి విచారణ. బాగా వేదాంతాన్ని పరిశీలనం చేసి జ్ఞానమును పొందుతాడు. పొంది ఆ జ్ఞానము చేత మోక్షానికి వెళ్ళిపోతాడు. అది మీమాంస. మూడవది పురాణము. పురాణము అంటే ఏదో కల్పిత గాథ కాదు, యథార్థముగా జరిగిన కథ. వేదములో ఉన్నటువంటి విషయాన్ని జరిగిన ఒక కథతో కలిపి పరమసత్యాల్ని ఆవిష్కరించి మనిషి జీవితం మెరుగుపడడానికి వీలుగా ప్రతిపాదన చేస్తారు. నువ్వు పట్టుకోగలిగితే అంతే తప్ప పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అని ఆరాట దగ్గరే కూర్చుంటానన్న వాడికి అది ఎందుకు పనికిరాదు. వాడి దృష్టికోణమే అంత. వాడు ఎందుకు వింటాడో తెలుసా? అందులో ఏదో ఒక్క ముక్క పట్టుకుని ఆ ఒక్క వాక్యం చెప్పి ఇదిగోనండి ఇది ఎలా నిలబడుతుందండి అని ఓ పనికి మాలిన చర్చోటి పెట్టి కూర్చుంటాడు. అంతేకాని దాని ద్వారా ఏ ప్రయోజనం పొందుదాం వాడి జీవితంలో వాడికి ఆలోచన రాదు, వాడు ఉద్ధరణ పొందలేడు. కాబట్టి పురాణము అది ఎప్పుడో జరిగినదైనా ఎప్పటికీ నవీనమే. అది జీవులను ఉద్ధరిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకండి అంటే ధర్మమునందు అనురక్తినిస్తుంది. ఇవన్నీ చదువుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎవరి దగ్గర? ఎవరు తన జన్మకి కారణమయ్యాడో, ఎవరు శపించాడో ఆ వశిష్ఠుడి దగ్గర. ఇప్పుడు వశిష్ఠుడు ఎంత గొప్పగా నిలబడ్డాడు. వసువుగా వచ్చిన వాడు ఏదో వరం చేత శాస్త్రాలు వచ్చేయడం కాదు, ఎంత కష్టపడితే వచ్చాయి ఆ వయస్సుకి ఇవన్నీ. నీకు గొప్ప కొడుకుని ఇస్తానయ్యా అంది. ఎలా తయారు చేసింది? ఏ గురువుని పట్టుకోవాలో ఆ గురువు ద్వారా తయారు చేసింది. అంటే నీ జీవితంలో చెక్కగలిగిన వాడెవరంటే గురువు ఒక్కడే. ఆ వశిష్ఠుడు ఇంత గొప్పవాణ్ణి తయారు చేశాడయా. ఒక్క మాటలోనే చెప్పింది విషయాన్ని. దీనికి నేను చెప్పినంత ప్రసంగం ఏం చేయలేదు ఆవిడ. చెయ్యలేక కాదు, చెయ్యగలిగి చెయ్యకుండా తక్కువ చెప్పడం గొప్ప విషయం. 2 గంటలలో చెప్పవలసిన దాన్ని 2 నిమిషాల్లో చెప్పినవాడు ప్రజ్ఞావంతుడు. 2 గంటలు చెప్పండి అంటే అవకాశం ఇచ్చారు. 2 నిమిషాల్లోనే చెప్పండి 2 గంటలు చెప్పిందంటే అప్పుడు అగ్ని పరీక్ష కాదు. కాబట్టి సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో. త్రేతాయుగంలో రాముడు చదివాడయా అన్యాపదేశంగా, నేనంటున్న మాట. ద్వాపర యుగంలో భీష్ముడు చదివాడు. అంతేకాదు సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతులు నేర్చిన ఎట్లు నేర్చే. దేవతలందరికీ గురువు బృహస్పతి, రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు. అయినా ఆయన రాక్షసులకు గురువు, ఈయన దేవతలకు గురువు అని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమి ఉండదు. ఇద్దరూ శాస్త్రమునందు సమానులే, ఇద్దరూ శాస్త్రమునందు సమానులే. అందుకే అసలు ఆ గురువులలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? తనని చంపడానికి పుట్టిన వాడికి విలువిద్య నేర్పాడు ద్రోణాచార్యుల వారు. తనకి వ్యతిరేకమైనటువంటి, తన శిష్యులకు వ్యతిరేకమైనటువంటి దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసులకి గురువు శుక్రాచార్యుల వారు. దేవతలకి గురువు అయిన బృహస్పతికి కొడుకు పుట్టాడు కచుడు. కచుడికి పాఠం ఎవరితో చెప్పించాడు? తను చెప్పలేదు. శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి పోయి నేర్చుకోవాలన్నాడు. శుక్రాచార్యుల వారు ఏం చేశాడు? నీకు నేను మృత సంజీవని నేర్పేస్తే మీ నాన్నకి దేవతలకి పనికొస్తుంది, నీ చెప్పనలేదు, కూర్చోబెట్టుకు చెప్పాడు. ఆ వినయం చూసి పొంగిపోయి చెప్పాడు. ఎంత చెప్పేశాడో తెలుసా? ఆఖరికి నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీడు బతికితే చాలని కడుపులోకి పోయిన వాడికి మంత్రాన్ని ఉపదేశం చేసి కడుపు చీల్చుకుని పైకి వచ్చాక మళ్ళీ బతికిస్తాడో బతికించడో అయినా పాఠం చెప్పేశాడు. అది ఈ దేశపు గురువుల గొప్పతనం. అందుకు ఈ దేశానికి అంత ఖ్యాతి వచ్చింది గురుమండలం వల్ల. కాబట్టి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిన వాడో తెలుసా? ధర్మశాస్త్రంలో దేవతల గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుడు. వాళ్ళిద్దరికీ ఎన్ని ధర్మశాస్త్రాలు తెలుసో అన్ని శాస్త్రములు ఈ పిల్లవాడికి తెలుసు. అంత చదువుకున్నాడు ఈ వయస్సులో. అంత గొప్పగా చదువుకున్నవాడు కాదు, దాని ఎందు పూనిక ఉన్నవాడు. అంతేనా? పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడంతియకడు దక్షుడయ్యి. త్రేతాయుగంలో రామావతారంలో పరశురాముడి దగ్గర విలువిద్య రాముడు నేర్చుకోలేదు. కానీ
పరశురాముడి యొక్క వైష్ణవ చాపాన్ని తాను గ్రహించాడు రాముడు. పరశురాముడిని ఓడించాడు యుద్ధంలో. భీష్ముడు ఈ విషయంలో ఒక మార్క్ ఎక్కువ. ఎందుకో తెలుసా? పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఏ విద్య? ఆయనకి తెలిసున్న దానికన్నా ఎక్కువ అస్త్ర విద్య తెలిసున్న గురువు లోకంలో ఉండడు. ఆ పరశురాముడి దగ్గరే కదా ద్రోణాచార్యుల వారు కూడా నేర్చుకున్నది. ఆ పరశురాముడి శుశ్రూష చేసి విలువిద్యని అస్త్ర విద్యని అంతటినీ నేర్చుకున్నాడు. నేర్చుకోవడం కాదు, రాముడు పరశురాముడిని ఓడించినట్టే ఒకప్పుడు అంబ విషయంలో భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేసి పరశురాముడిని ఓడించాడు. కాబట్టి రాముడు ఎలా పరశురాముడిని ఓడించాడో అలా తాను తన గురువుని ఓడించాడు. అప్పుడు గురువు ఎంత సంతోషిస్తాడు? మరి నన్ను మించిన వీలు కాడరా నా శిష్యుడు, పొంగిపోడు. రాముడు పరశురాముడి దగ్గర పాఠం నేర్చుకోవాలా, భీష్ముడు పరశురాముడి దగ్గర పాఠం కూడా నేర్చుకున్నాడు, విలువిద్య. ఆ కోణంలో చూసినప్పుడు బహుశः రాముడి కన్నా ఓ మార్కు ఎక్కువ పడుతుంది భీష్మాచార్యుల వారికి. ఎంత గొప్పవాడండి, ఎటువంటి గురువులండి. ఎవరి దగ్గర చదువుకున్నారండి అంటే వశిష్ఠుడి దగ్గర ఇవన్నీ చదువుకున్నాను, పరశురాముడి దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను, అంతేనా? కాదు. ఆత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి. ఆయన ఆత్మ విద్యయందు అంటే అంత వైరాగ్యంతో అసలు ఆత్మ అన్నది ఏది అన్న విషయము రూఢముగా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినంత దక్షతను పొంది సనత్కుమారుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఏ స్థానాన్ని పొందారో అంత స్థానాన్ని బ్రహ్మజ్ఞానమునందు పొంది అనుభవించగలిగిన వాడు ఈ పిల్లవాడు ఆ వయస్సులో. అందుకే భీష్మాచార్యుల వారి చరిత్ర వినడమే చాలు అంటారు. అసలు భీష్ముడి గురించి వింటే గొప్ప కొడుకు పుడతాడు అంటారు. భీష్ముడి గురించి వినడం కోసం, భీష్మాచార్యుల వారి గురించి తెలుసుకోవడం కోసం కొత్తగా పెళ్ళయిన వాళ్ళు అర్రులు చాచి వింటారు. ఎందుకంటే అటువంటి కొడుకు పుడతాడని. ఎందుకంటే లోకంలో ప్రమాణం ఉంది. ఏ ప్రమాణము అంటే కొడుకులు లేనివారు కూడా, సంతానము లేనివారు కూడా భీష్మాష్టమి నాడు భీష్ముడికి తద్దినం పెడితే సంతానం కలుగుతుంది. అక్కర్లేని మాటలు, అనవసరపు మాటలు వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళు చెప్తారు, నువ్వు నమ్మకపోతే పోన్లే ఎక్కడతో వదిలేయి, గొడవేముంది, నమ్మిన వాడిని ఎందుకు పాడు చేయడం. కాబట్టి ఇంత గొప్పవాడు భీష్ముడు అంటే సామాన్యుడు కాదాయన. అటువంటి భీష్ముడు ఒప్పుకొనువు వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనిన, ఆ గంగ ఆ శంతన మహారాజు గారి భార్యగా, ఇంత గొప్ప కొడుకుని కన్న తల్లిగా, వాణ్ణి తీర్చిదిద్దిన తల్లిగా, ఇంత గొప్ప కొడుకుని అప్పగించేటప్పుడు ఎంత పొంగిపోయి ఉంటుంది. నీ జన్మధన్యం పో, నేను భార్యనైనందుకు అని అనుకుంటుందా అనుకోదా? ఎంత ఆనందపడిపోయింది. ఇప్పుడు ప్లస్ ఎంత ముందుకెళ్ళింది. ఇవన్నీ మీరు ప్లస్ కలపండి. ఇందాక నీ చెప్పిన ప్లస్లన్నింటికి ఇవి కలపండి. వశిష్ఠుడి దగ్గర శాస్త్రములు ప్లస్, పరశురాముడి దగ్గర అస్త్ర విద్య ప్లస్, సనత్కుమారాదుల వంటి బ్రహ్మజ్ఞానము ప్లస్, శుక్రాచార్యులు బృహస్పతి వంటి ధర్మశాస్త్ర నిష్ట ప్లస్, ఇంత వినయము, అన్నిటికన్నా గొప్ప ఇన్ని ఉండి అహంకారం ఉంటే రావణాసురుడు అవుతాడు. ఇంత వినయము, ఇన్ని ప్లస్సులు ఉన్నవాడి గురించి వినకపోతే ఇక మానవ జన్మకి సార్థక్యం ఏమిటండి? అసలు వాడి చరిత్ర కదా వినాలి. అసలు ఇంత గొప్పవాడు ఎలా మాట్లాడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఏం చేస్తాడు జీవితంలో, అది వినాలని ఎవరికి ఉండదు. ఇంత గొప్పవాడు కాబట్టి ఉర్వీషాని సుతునిచ్చి గంగ జనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పేదయోబోలే సంతసిల్లె భూమి భూండు. కటిక పేదవాడికి గొప్ప నిధి దొరికింది అనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు. అంత సంతోషపడిపోయాట. ఎందుకని? పిల్లయి ఒంటరితనంలో ఉన్నాడు, 7 కొడుకులు వెళ్ళిపోయారు. ఎందుకు చంపేసిందో? చంపేసిందంటే గంగలో పడేసింది. లౌకికంగా అంతేగా. 8వ పిల్లవాడు దక్కాడు, యోగ్యుణ్ణి చేస్తానని తీసుకుపోయి. భార్య లేదా? ఉంది. పిల్లలు లేరా? ఉన్నారు. బ్రతికున్న కొడుకు లేడా? ఉన్నాడు. తాను తక్కువవాడా? మహానుభావుడు శంతనుడు. కానీ కొడుకు దగ్గర లేడు ఊరట పొందడానికి, భార్య పక్కన లేదు. కాబట్టి
ఏదో తెలియని ఏకాంతం, తెలియని దిగులు మనసు ఎందు ఉంటాయా ఉండవా? మనుష్య సంబంధాలని ఉంటాయి కదండి. లోకంలో ఐశ్వర్యం అంటే డబ్బొక్కటేనా? కాదు. నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం. అమ్మకి తలకాయ నొప్పెడితే అమ్మ తలనొప్పి పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం. తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం. తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం. పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం. ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకుని పక నవ్వుకుని చిన్నపిల్లలైపోతే జీవిత మధ్య భాగంలో కదా ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు. బాబోయ్, ఆ అన్నయ్య, తమ్ముడు, ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పక నవ్వుకుంటూ పిల్లలైపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని, ఇంకా చాలండి నవ్వులు, మీరు పక్కిళ్ళ వాళ్ళు కూడా తెల్లబోతారు, ఏమిటి ఆయన వాళ్ళు ఇలా నవ్వుతున్నారని, రండి భోజనానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు? తమ్ముడి పిల్లలతోటి, తన పిల్లలతోటి, మనవలతోటి కలిసి తాతగారు బ్యాటట్టుకుని క్రికెట్ ఆడడం ఐశ్వర్యం కాదు? ఓ రబ్బర్ బంతితో వాళ్ళు ఆడుకుంటుంటే తాను వాళ్ళతో ఆడడం, తాను వాళ్ళకి బంతి వేయడం అదో పెద్ద ఐశ్వర్యం కాదు? డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా? మనిషికి అదొక్కటి ఐశ్వర్యం నా దృష్టిలో కాదు, శాస్త్రం దృష్టిలో కాదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతి. అన్నీ ధనమే. కోయిల పాట వినగలగడం అదృష్టం. రూపాయి ఇచ్చి ఇంత కరివేపాకు కొనుక్కోగలిగిన దేశంలో పుట్టి పెరగడం ఐశ్వర్యం. ఇంత కరివేపాకు కొనుక్కోవడానికి 1000 రూపాయలు ఇచ్చి బతకవలసిన అవసరం కలగడం నా దృష్టిలో దురదృష్టం. అంతకన్నా నేను మాట్లాడకూడదు. కాబట్టి ఇదిగోనయా పిల్లాన్ని ఇచ్చాను అంటే కటిక పేదవాడికి ఐశ్వర్యం పొందినట్టుగా సంతోషించాడండి. మరి ఆనందం కాదు? ఇన్నాళ్ళకి ఏకాంతం తీరింది, ఇంత గొప్ప కొడుకు ఇప్పుడు తీసుకెళ్లి మంత్రులకు, సామంతులకు, దండనాథులకు, ప్రజలకు పరిచయం చేసి వీడు నా కొడుకు అంటే వాడి గుణముల చేత వాడు నిరూపణం చేసుకుంటుంటే, వాడు నడుస్తుంటే, మా అబ్బాయిని తను చూసుకుంటుంటే ఎంత పొంగిపోతాడు అటువంటి కొడుకుని చూసుకుని. మరి శంకర మహారాజు గారు ఆనందపడిపోతున్నాడు అంటే కటిక పేదవాడికి ధనము దొరికినట్టు అని ఉపమానం వేశారు అంటే అందులో ఆశ్చర్యమే ఉంది. సరే, ఇంత గొప్పగా కొడుకు కనబడ్డాడు, చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఆ కొడుకుని చూసుకున్నాడు. ఇంతకన్నా యోగ్యత కలిగిన కొడుకు ఎక్కడ దొరుకుతాడు? అందుకు నా కొడుక్కి అపరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఎలాగో తన పెద్ద భార్య గంగమ్మ, ఆ పెద్ద భార్యకి పుట్టినటువంటి వాడు కాబట్టి అధికారానికి అర్హుడు, పరమ శాస్త్రపారంగతుడు, అన్నీ తెలిసిన్నవాడు, పరమయోగ్యుడు. అందుకని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. భీష్మాచారి దేవవ్రతుడు, అప్పటికాయన పేరు అంతే, గంగమ్మ పెట్టిన పేరు దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. కానీ శంతన మహారాజు గారు మనసులో దిగులు పొందాడు. భార్య లేక అందామా? భార్య ఉంది, గంగమ్మ పెళ్లి చేసుకున్నాడుగా. పక్కనే ఉందా భార్య? లేదు. భార్య ఉంది కానీ బిడ్డలు లేరా? కొడుకున్నాడు. కాబట్టి నిజంగా మాట్లాడితే ఇంకా భార్య పక్కనే ఉండవలసిన అవసరం ఉందా? త్యాగాయ సమృతార్థానాం సత్యాయ విషభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయే గృహమేధినాం. కాబట్టి సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. కానీ కాలం అన్నది ఒకటి ఉంటుంది కదూ. అందున భీష్ముడి జీవితం అలాగే ఎందుకు ఉండిపోతుంది? ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు తిరగకపోతే, అన్ని ఉత్థాన పతనాలు చూసి ఉంచుకోకపోతే మనని అందరినీ ప్రభావితం చెయ్యగలిగిన మహాపురుషుడు ఎందుకు అవుతాడు? ఒకనాడు శంతన మహారాజు గారు యమునా నది ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ ఏదో వేటాడాడు. వేటాడితే ఆయన పంచేంద్రియములలో ఆయన యొక్క నాసికాస్థానమునకు అంటే ముక్కుకి గొప్ప శాంతి కలిగేటట్టుగా, ఆకర్షణ పొందేటట్టుగా ఒక సువాసన గోచరించింది. అంతఃపురాల్లో పరిమళ ద్రవ్యాలు ఉండవండి. వాళ్ళకి తెలియని పరిమళ ద్రవ్యాల
కానీ అంతటి మహానుభావుడు, అంతటి శంతన మహారాజు గారికే ఏమిట్రా ఈ దివ్య పరిమళం ఎక్కడి నుంచి వస్తోంది అని అనిపించేటటువంటి దివ్య పరిమళం ఆయన యొక్క నాసాపుటములను మనసుని ఆకర్షించే. ఇప్పుడు ఆ వాసన ఏమిటో వెతుక్కుంటూ అది ఎటొస్తోందో అటువైపుగా బయలుదేరి వెళ్ళాడు. అక్కడ యమునా నదిలో పడవ నడుపుతూ ఒక స్త్రీ ఆయనకు కనపడింది. ఆమె యోజనగంధి. ఎవరా యోజనగంధి? మీరు భారతం మీద వ్యాసుల వారు గురించి చెప్తున్నప్పుడు మొట్టమొదట ఆమె గురించి విన్నారు. మత్స్యగంధి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత యోజనగంధిగా మారింది. ఆమె శరీరంలోంచి అంత దివ్య పరిమళం వస్తుంది. ఆమె పడవ నడుపుతోంది. ఈయన ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె యందు అనురక్తుడయ్యాడు. అనురక్తుడై ఆమెని పలకరించి ఒక మాట అడిగాడు. ఇంత అందచందములతో ఉన్నావు, నీ గురించి నేను ఇతపూర్వమే విన్నాను. నువ్వు ఒక్కతవే ఈ యమునా నదిలో పడవ నడుపుతూ ఎందుకు ఇలా కాలక్షేపం చేస్తున్నావు? ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె అంది, నేను దాశరాజు అనబడేటటువంటి ఈ బెస్త కుటుంబానికి చెందినటువంటి రాజు యొక్క కుమార్తెని. నా తండ్రి నన్ను ఈ కార్యాన్ని చెయ్యమని నిమంత్రణం చేశాడు. అందుచేత నాకు ఇది ధర్మం. నేను యమునా నదిలో పడవ నడుపుతూ ఈ నదిని దాటే వాళ్ళని పడవలో ఎక్కించుకుని దాటిస్తూ ఉంటాను. ఇది నా యొక్క ధర్మం. ఆయన అన్నాడు, నేను నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను. ఇది నీకు తగినటువంటి కార్యం కాదు. ఇంత సౌందర్యవతివి నువ్వు ఈ యమునా నదిలో పడవ నడపడమా? ఎవరో ఒడ్డుకి చేరవలసిన వాళ్ళని చేర్చడమా? కాదు, నాకు భార్యవి కావాలి. కాబట్టి నీవు నా భార్యాస్థానాన్ని అలంకరించమన్నాడు. ఆమె అంది, నేను ఒక తండ్రి యొక్క కుమార్తెను. స్వతంత్రించి నేను ఎలా నిర్ణయం చేస్తాను? నన్ను నీ భార్యని చేసుకోవాలి అంటే నువ్వు నా తండ్రిని అడిగి నన్ను పొందాలి భార్యగా. కాబట్టి నా తండ్రిని అడుగు. ఆయన ఎంత ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు. ఆయన తలుచుకుంటే రాక్షస వివాహంలో తీసుకుపోవచ్చు. ఇందిగా క్షత్రియులకి రాక్షస వివాహం ఉంది. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆయన ఆ పిల్ల యొక్క తండ్రి దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్ల తండ్రి దాశరాజు దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తె సత్యవతి, అదే యోజనగంధి, ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెని నాకు ఇచ్చి వివాహం చెయ్యడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. అడిగితే ఆయన ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు. అసలు మహారాజా, లోకంలో ఒక విషయం ఉంది. పుట్టినప్పుడ కన్యక బౌలునట్టి వరుణకిచ్చుట ఇదిలో ఒక వర్తనంబు. వసుమతీనాథ నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యులము కామే ఈ కన్య దద్దపేర్ని. లోకంలో కడుపున పుట్టినప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల ఆడపిల్ల అని పిలుస్తూ ఉంటారు. ఆడపిల్ల అని ఎందుకు పిలుస్తారు అంటే ఆమె లక్ష్మీదేవి. కాబట్టి ఆమె ఎప్పుడు ఎవరిని వెతుక్కుంటుంది? నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయని, ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు. కాబట్టి ఆయన దగ్గరకి వెళ్ళిపోతే ఆమె సంతోషాన్ని పొందుతుంది. నా జీవితం సార్థక్యం పొందుతుంది, ఆయనకి ఇల్లాలిని అని సంతృప్తి పొందుతుంది. కాబట్టి ఏ తండ్రి అయినా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏం ఆలోచిస్తాడు? ఆడపిల్ల పుట్టిందని ఆలోచించాడు. ఈ పిల్లకి వరుడు కూడా ఎక్కడో ముందే పుట్టుంటాడు. ఇప్పుడు వాణ్ణి నేను అన్వేషించాలి. అన్వేషించి వాణ్ణి వెతికి పట్టుకొచ్చి వీళ్ళిద్దరినీ కలపాలి. కలిపి ఈమెని ఆయన పక్కన చేర్చేస్తే అమ్మయ్యా నేను కృతకృత్యుడని అయిపోతాను. భద్రమైన స్థానంలో నా కుమార్తెని పెట్టేశాను అని ప్రతి తండ్రి అనుకుంటాడు కదా శంకర మహారాజా. కాబట్టి పుట్టినప్పుడ కన్యక బోలునట్టి వరుణకిచ్చుట ఇది లోకవర్తనంబు. లోకంలో సహజమైన విషయం. ఆడపిల్లని ఎవరైనా సరే అల్లుడి దగ్గర చేర్చేస్తారు. అల్లుడి దగ్గరికి చేరిపోయిన తర్వాత తండ్రి బెంగ పెట్టుకోడు. ఇంకా కూతురు బెంగ లేకుండా ఎలా ఉంటుందండి? కడుపున పుట్టిన పిల్ల మీద ఉంటుంది. కానీ ఆ అల్లుడు ప్రయోజకుడు, సమర్థుడు అయినప్పుడు ఇంకా తండ్రి నా కూతురు చాలా రోజులైంది అని బెంగ పెట్టుకోవాలేమో, కానీ అసలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడో సముద్రాలు దాటి వెళ్ళిపోనివ్వండి, ఖండాంతరములకు వెళ్ళిపోనివ్వండి, పరమ సంతోషంగా తండ్రి చేయి మడిచి తలపెట్టుకుని నిద్రపోతాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? ఒక్కటే ధైర్యం, నా అల్లుడు సమర్థుడు, నా అల్లుడి చేతికిచ్చి పంపించాను,
ఈగ వాలదు. నా కూతురును అలా కాపాడుకోగలిగిన సమర్థుడు నా అల్లుడు, తండ్రి సంతోషంగా బతికేస్తాడు. కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల అక్కడ శాంతి పొందుతుంది, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఏదో ఒకనాడు అక్కడికి చేరిపోయి ఆమె కృతార్థురాలవుతుంది, చేర్చి తండ్రి కృతార్థుడవుతున్నాడు. కాబట్టి పిల్లనివ్వద్దు. వసుమతీనాథ, ఓ భూనాథ, ఓ మహారాజా, నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యులము కామె ఈ కన్య దద్దపేర్మి. నీ వంటి మహారాజు, ఇంతటి తేజోమూర్తి, ఇంతటి ధర్మాత్ముడవు, నీకు కూతుర్నివ్వడం నాకు సంతోషం కదా. కాబట్టి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? తప్పకుండా నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. కానీ ఒక్క చిన్న కోరికే ఉంది, ఆ కోరిక తీర్చవలసి ఉంటుంది. ఏం కావాలి? ధర్మబద్ధమైతే తీరుస్తానన్నాడు. నువ్వు ఏమడుగు ఇచ్చేస్తాను అనలేదు శంకర మహారాజు గారు. అది ధార్మికమైతే నేను తీరుస్తాను తప్ప, నేను నీ కూతురు మీద మనసు పడ్డాను కాబట్టి నువ్వు ఏమడిగినా ఇస్తాను అని శంకర మహారాజు గారు అన్నా. దాశరథుడు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబుల రాజుగావలే నిమ్మినిట్లీగ నోపుదేయనిన శంతనుండు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగ నుండు వేడుమ ఇచ్చదననినా. ఎవరైనా ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఆ పిల్లకి పుట్టిన సంతానం గురించి కూడా ఆలోచన చేస్తారుగా. శంతన మహారాజా, నీకు నా కుమార్తె అయినటువంటి యోజనగంధినిచ్చి వివాహం చేస్తా. నీకు ఆమె యందు జన్మించినటువంటి పుత్రుడు ఎవరుంటాడో అతనికి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. నీకు ఉత్తరాధికారి కావాలి, రాజ్యం అతనికి చెందాలి. అలా మాట ఇవ్వగలవా? అనగానే శంతన మహారాజు గారికి తాను యవరాజ్య పట్టాభిషేకం భీష్ముడికి చేసి ఉన్నాడు ఇప్పటికే. ఆయన పరమయోగ్యుడు, పెద్ద భార్య గంగమ్మ, ఆ గంగమ్మ యొక్క కొడుకు. ఇప్పుడు తాను యోజనగంధి మీద మనసు పడ్డాడని ధర్మాన్ని పక్కన పెట్టేసైనా సరే అలాగే ఇస్తానని ఈమెని వివాహం చేసుకుని కొడుకు పుట్టిన తరువాత ఎలా పదవీచ్యుతుడిని చేస్తాడు భీష్ముణ్ణి? ధర్మం వ్యతిరేకంగాలా? ధర్మానికి పెద్దపీట వేశాడు, తన మనసులో ఉన్న కోర్కెని తొక్కేశాడు. అది ధర్మం అంటే. ఆయన అన్నాడు, కుదరదు, నేను ఇవ్వను. ఈ వరాన్ని ఇవ్వడం ఒక్కనాటికి కుదిరేటటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. మహారాజులు ఒక కుమారుడు ఉన్నప్పటికీ వివాహం చేసుకుంటారు. దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు. కాబట్టి నాకు వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పం కలగడం దోషం కాదు. నీ కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక కలగడం దోషం కాదు. కానీ నువ్వు అడిగిన కోరికుందే అది దోషభూయిష్టం. నా పెద్ద కుమారుణ్ణి యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేసిన తరువాత ఇప్పుడు నీ కుమార్తె వలన కలిగిన సంతానానికి పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదు అని వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నాడు, కానీ మనసు ప్రశాంతంగా లేదు. ఇప్పుడు ఆయన మనసు సత్యవతీదేవి యందు అనురక్తమైంది. ఆమెయే జ్ఞాపకానికి వస్తోంది. ఆమెని భార్యగా పొందాలనుకున్నాడు. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమండి, భీష్ముడికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు కదా, అంటే యవ్వనంలోకి వచ్చిన వాడేగా భీష్ముడు. ఇంట్లో కొడుకు పెళ్ళిడికి వచ్చేసాడా? తనకి భార్య ఉందా? కొడుకు పుట్టేశాడా? పుట్టేసిన వాడికి ఆ సత్యవతీదేవి మీద మనసు పుట్టిందా? పోనీ పుట్టింది. దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు. పుట్టిన వాడికి అంత మనసు మరల్చుకోలేకుండా, అయ్యో ఈ భీష్ముడు అడ్డొచ్చాడే, వీడికి యవరాజ్య పట్టాభిషేకం అయిపోయిందే, ఆ దాశరాజు కోరిక తీర్చలేకపోయాని, సత్యవతీదేవి నాకు భార్య కాలేకపోయిందే అన్న బెంగతో, అదే ఆలోచనతో రాజ్య పరిపాలన పక్కన పెట్టేసి ఒక్కడు అంతఃపురంలో కూర్చుని చెక్కిట చేయి చేర్చి అలా ఏదో ఆలోచిస్తూ బెంగ పెట్టుకుని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండడం న్యాయమా? ధర్మమా? అసలు అలా ఉండొచ్చా? అథవా ఆయన తలుచుకుంటే ఇంతోటి దాశరాజుని నిగ్రహించలేడా? నోరు మోయి అని ఓడించి తీసుకుపోలేడా పిల్లని? పోని ఆయనే పెళ్లి చేసుకోవాలనుకుంటే యోజనగంధి కన్నా అందగత్తెలు లోకంలో దొరకరా? ఈమె ఎందే అంత మనసు పెట్టుకుని ఉండిపోవాలా? మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, పైన శాపం ఉంది. ఎందుకని? దేవవ్రతుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి. అన్నిటికన్నా పెద్ద మలుపు ఉంది శాపంలో. ఆయన సంతానము లేనివాడు కావాలి. ఆ మలుపు తిరగాలి అంటే
శంతన మహారాజు గారి మనసు సత్యవతీదేవి మీద నిలబడిపోవడం వినా మార్గం లేదు. కథ మలుపు తిరగవలసిందే. అంటే ఒక బ్రహ్మర్షి ఇచ్చిన శాపము ఆయన నోటి వెంట వచ్చిన వాక్కు కాలమును ఎలా శాసించి కథని మలుపు తిప్పుతోందో చూడండి. తండ్రి గారు ఎందుకు ఉత్సాహంగా లేడు? ఈ మధ్య మాట్లాడటం లేదు, సభ తీర్చట్లేదు, పరిపాలన మీద అనురక్తి చూపించట్లేదు, ఎవరిని పలకరించట్లేదు, ఏకాంతంలో ఉంటున్నాడు. పిల్లవాడు కదూ, దేవవ్రతుడు. ఆయన మనసుకి తట్టే కారణాలు ఏముంటాయి? ఆయన మనసుకి ఏ ఆలోచన వస్తుంది? నాన్నగారికి ఎక్కడైనా శత్రువులు ఉన్నారా? వాళ్ళు ఏమైనా బలపడుతున్నారా? అలా బలపడుతున్నారనడానికి ఆధారం లేదే. నాన్నగారికి శత్రువులు ఏమిటి? నేను ఉన్నాను కదా. అలా ఎవడైనా తలెత్తితే ఊరుకుంటానా? మట్టు పెట్టేను. అయినా నాన్నగారే చాలు అంతటి పరాక్రమవంతుడు. మరి దేనికి బెంగ పెట్టుకుంటున్నారు నాన్నగారు? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా. పోనీ వర్షాలు పట్టం లేదా? పాడి పంట సక్రమంగా లేదా? ప్రజలు సంతోషంగా లేరని బెంగ పెట్టుకున్నాడా? అవేం లేవుగా. అంటే ఓ పిల్లవాడి మనసుకి ఏవి తట్టే అవకాశం ఉంటుందో అవే ప్రశ్నలుగా తండ్రిని అడిగాడు. అంతకన్నా అడిగాడు అనుకోండి, అందంగా ఉంటుందా? ఔచిత్యం ఉంటుందా? ఔచిత్యం ఉండదు. ఆ పిల్లవాడి మనసుకి ఎంత తట్టాలో అంతే తట్టి అవే ప్రశ్నగా అడిగాడు. నాన్నగారు ఎందుకండి రావట్లేదు పరిపాలనకి? ఎందుకండి సభ తీర్చట్లేదు? భవదభిరక్షిత క్షితికి బాధయునర్పగనోపునట్టి శాస్త్రవని వహంబు లేదు. వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవములు రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఈలోకో మన పరితాపము పొందియుండగా. నాన్నగారు ఎందుకండి మీ ముఖం అంత బాధగా ఉంది? ఎందుకండి మీరు మాట్లాడటం లేదు? మీరు రక్షిస్తున్నటువంటి ఈ భూమి ఉన్నదే, ఈ రాజ్యం ఉన్నదే, దీన్ని కబళించేటటువంటి ఆలోచన చెయ్యగలిగినటువంటి శత్రువు ఎవడు లేడు కదా. అసలు అటువంటి ఆలోచన కూడా ఎవడు చెయ్యలేడు కదా. అన్నిటికన్నా మీ పరిపాలనలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉన్నారు కదా నాన్నగారు. సామంతరాజులందరూ మీకు విధేయులై ఉన్నారు కదా. ఇంకా మీరు బెంగ పెట్టుకోవడానికి ఏముంది నాన్నగారు? దేనికి బెంగ పెట్టుకుంటున్నారు? ఎందుకు అలా ఉంటున్నారు అని అడిగాడు. పిల్లవాడి మనసులో ఎంత ఆలోచన వస్తుందో అంత ఆలోచనే వచ్చింది. వయస్సుకి ఒక పరిపక్వత, వయస్సుకు ఒక పరిణతి ఉంటాయి కదా. ఎంత శాస్త్ర బలం ఉన్నా ఆ పరిణతితోటే అడిగాడు. లేకపోతే సహజత్వం ఎక్కడుంది? ఈ ప్రశ్న అడిగితే ఒక తండ్రి కొడుకుతో ఏమని మాట్లాడాలి? ఏమని చెప్పాలి? నాకు సత్యవతీదేవి ఎందు మనసు తౌలుకుందిరా, ఆమెని పెళ్ళాడాలని ఉందిరా అని పెళ్లి చేయవలసిన కొడుక్కి తండ్రి చెప్తాడా? మాట్లాడచ్చా? అందుకని తండ్రి అని ఒక నిట్టూర్పు విడిచి కాసేపు ఇలా కళ్ళు మూసి ఎలా వీడితో మాట్లాడాలి, ఎలా చెప్పాలి ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా దాటేసి ఎన్నాళ్ళు ఇలా ముఖం చాటేసుకు తిరుగుతాడు. జవాబు చెప్పాలి. కానీ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? కొడుకుతో మాట్లాడుతున్న వైనం పరమ సున్నితమైన అంశం. ఇది మాట్లాడితే ఇంత గొప్ప నాన్నగారు ఇంత బేలా అని కొడుకు అనుకోకూడదు. తర్వాత భారతం చదువుకున్న వాళ్ళు అనుకోకూడదు. చెప్పేవాడు సిగ్గుపడవలసిన అవసరం రాకూడదు. అంత గొప్పగా, అంత గంభీరంగా, అంత ధార్మికంగా నేను ఈ కొడుకుతో ఎలా మాట్లాడాలి అని ఒక్కసారి బాగా నిట్టూర్చి ఆలోచించట. ఆ నిట్టూర్పుకి ఎంత సమయం పడుతుందో తెలుసా? 24 గంటలు. మళ్ళీ రేపు 7 గంటలకి చెప్తారు. ఏం మాట్లాడతాడో రేపు 7 గంటలకి విందురు గాని. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.